వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక కొలిక్కి వచ్చినట్టు కనపడుతోంది. పార్టీ కార్యకలాపాలు ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో ఒక క్లారిటీకి వచ్చినట్టుంది అమిత్ షా గారి దెబ్బకి. ఈ నెల 15 తారీఖు 14 తారీఖుల్లో అనుకుంటా తిరుపతిలో సభ జరిగినప్పుడు అందరికీ కాస్త గట్టిగానే క్లాస్ పీకడం, పార్టీ నాయకత్వం సరిగా పనిచేయడం లేదు, జగన్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నా కూడా దాని పట్ల సరిగా పోరాడడం లేదు అని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ సభ జరగడం విజయవాడలో. అయితే ఈ సభ జరిగిన సందర్భంగా అందరూ రాష్ట్ర నాయకులే ఉన్నారు. ఒక ప్రకాష్ జవడేకర్ గారు, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వచ్చారు, ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే మధ్యలో గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏపీకి చేసింది ఏమీ లేదంటూ ఇద్దరూ మాకు శత్రువులు అన్న తరహాలో మాట్లాడారు. ఓకే, అది పాలిటికల్. కానీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రకాష్ జవడేకర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నేతలు బెయిల్పై నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, త్వరలో జైలుకి వెళ్తారు అని చేసిన స్టేట్మెంటు ఇవాళ సంచలనంగా మారింది. ఇవాళ సాయంత్రం నుంచి చాలా పెద్ద సంచలనంగా తయారైంది ఆ ప్రకాష్ జవడేకర్ గారు అన్నమాట. ఆ తర్వాత మిగతా నాయకులు కూడా మాట్లాడిన బీజేపీ నేతలు కూడా కొంతమంది కాస్త సాఫ్ట్ లాంగ్వేజ్తో మాట్లాడితే, కొంతమంది మాత్రం చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. బహుశా తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకుని అలా వెళితేనే మనకు కూడా కాస్త ప్రజల్లో ఆ ఊపు దొరుకుతుంది అనుకున్నారా, లేకపోతే ఏపీలో ఉన్న వైసీపీ నేతలను ఆదర్శంగా తీసుకున్నారో తెలియదు. కానీ కొంత పదాలు నోరు జారాయి, కొంత భాషలో హుందాతనాన్ని కోల్పోయారు. మరి ఎందుకు కోల్పోయారు అనేది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. కాకపోతే ఈ రకంగా మాట్లాడడం వల్ల పెద్దగా అది తెలంగాణలో ఒరిగింది ఏమన్నా ఉంది బీజేపీకి అనుకుంటే, మరి అది ఏపీలో కూడా బెనిఫిట్ వస్తుందని అనుకుంటున్నారేమో. అది మొత్తం మీద చూస్తే ఇవాళ బీజేపీ సభ ఒక రకంగా టార్గెట్స్ ఫిక్స్ చేశారు, కానీ సభ వెలవెలపోయింది. సభకు 3000 మందిని మొత్తం మీద కష్టపడి ఇచ్చేశారు. సాయంత్రం ఎర్లీగానే వెళ్ళిపోయారు జనం. ఆ వచ్చిన జనంలో సగం మంది వెళ్ళిపోయారు. అనుకున్న తరహాలో సక్సెస్ చేయలేకపోయారు. మేబీ ఒక టాప్ మోస్ట్ లీడర్ రాకపోవడం, సభకి జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద లీడర్స్ రాకపోవడం ఏమన్నా మైనస్ అయ్యి ఉండవచ్చు, లేదా రాష్ట్ర నాయకత్వం దాన్ని సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయి ఉండొచ్చు కూడా. ఈ రెండిట్లో ఏదైనా కారణం అయి ఉండొచ్చు. ఎనీవే, ఇది మొత్తం ఒక అంశం. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత రాజధాని విషయంలో జగన్ చాలా అన్యాయంగా బిహేవ్ చేశారు. రాజధానిని మేము అమరావతిలోనే కడతాము, పోలవరాన్ని మేమే నిర్మిస్తాము, ఈ ప్రభుత్వానికి చేత కాదు, ఈ ప్రభుత్వం నిర్మించలేదు అని చేసిన కామెంట్స్ కొంత ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చేసినా ఎంతవరకు ప్రజలు ఆ మాటలను ఆలకిస్తారనేది ఒక కీలకమైన అంశం. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో మాత్రం కొద్దిగా మాట్లాడినా ఆశించిన స్థాయిలో బీజేపీ వైపు నుంచి అటాక్ లేదు అనేది కొంతమంది చేస్తున్న విశ్లేషణ. సో ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు, అలాగే బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ గారు, అండ్ సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో ఉన్నారు. సో ముందుగా రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. బీజేపీ వాళ్ళు వాయించి పడేశారుగా మిమ్మల్ని. అవును సార్, కొంచెం చాలా కఠినంగా మాట్లాడారు. కొన్ని మాటలు సోలాల్లా గుచ్చుకున్నాయి. ముందు సోలాల్లా గుచ్చుకున్నాయి ఏంటో చెప్పమంటారా? మెయిన్ ప్రకాష్ జవదేకర్ గారు మరి త్వరలో బెయిల్లో ఉన్న కొంతమంది వైసీపీ పెద్దలు అరెస్ట్ అవుతారన్నారు. అవును, మరి అది చాలా పెద్ద కామెంట్. ఎందుకంటే నిన్నే మా జాతీయ కార్యదర్శి గారు మోహన్ జీ భాగవత్ గారి ప్రోగ్రాం తెలుసుకుని ఆయన హుట్టిన ప్రత్యేక విమానంలో రాజమండ్రి దిగి అరే ఎక్కడ ఉన్నారా అన్నట్టు ఊరికే యాక్షన్ చేసేసి రైలు ఎక్కి ఆయనతో ఫోటో దిగి మళ్ళీ వెంటనే ఫోటో చూసాంలేండి మేము కూడా. ఎంత భగవత్ గారి ఎంత దారుణంగా చూసాడో ఈ ఫోటో దిగి. ఆయన జీవితంలో అంత సిరాక ఎప్పుడు ఫేస్ పట్ల.
మా జాకా మొహంలో ఆనందం, ఆయన మొహంలో విషాదం రెండు ఒకేసారి. ఏడరా బాబు నాతో ఫోటో దిగుతున్నాడు అన్నట్టు ఇద్దరు చూశాడు కలిసి ఆయన. ఒక ఫోటో దిగినప్పుడు ఒక ఫోటోలో విషాదం, ఒక ఫోటోలో ప్రమోదం చాలా రేర్ గా చూస్తాం మనం. ఇట్స్ ఆ, వండర్ఫుల్. అంటే సరే ఆయన ఏదో ఎంత ఓవర్ యాక్షన్ చేసినా మరి అన్ని వాళ్ళకి చెప్పి చేస్తున్నామని చెప్పినా నిన్ననే అంత చక్కటి ఫోటో రిలీజ్ చేసి ఇవాళ మరి జవదేకర్ గారు అంటే మరి ఆయన చాలా సీనియర్ పర్సన్, మరి మోడీ గారికి కూడా ఎంతో ఇష్టడు, గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలన్నీ చూసిన వ్యక్తి. ఇంకొక మాట, చాలా పెద్ద మాట. సరే ఏదో పుష్ప సినిమా తోటి చెప్పినప్పటికీ ఆయన గతంలో అటవీ శాఖ మార్చులు ఎన్నో సంవత్సరాలు. అవును. అటవీ శాఖ మార్చులుగా ఆయనకు చాలా అవేర్నెస్ ఉంటుంది, అసలు ఎర్రచందనం ఎలా కొట్టేస్తున్నారు ఏంటి అనేది. అది మా ముఖ్యమంత్రి గారి హయాంలో ఎర్రచందనం జరుగుతోంది, నేను ఒక సిట్ వేస్తే ఆ సిట్ ని కూడా తీసేసారని చెప్పి అంటూ ఉన్నదే. మరి అది నిజంగా చాలా పెద్ద కామెంట్. మరి దీని మీద ఇప్పుడు మరి ఏ మంత్రి గారు ఎలా స్పందిస్తారో, మరి ఇది ఇది అన్న మరి ఎలాగా ఎటువంటి భవిష్యత్తులో మాటల దాడి తీస్తుంది అనేది ఆలోచించవలసిన విషయం. ఉమ్, నేను ఆశాంతం ఆల్మోస్ట్ మధ్యలో ఏదో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు కాస్త మిస్ అయ్యాను, కానీ చూసా ఇంట్రెస్టింగ్ గా. ఉమ్, సో ఆ కన్నా గారు కూడా మరి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్నారు, నిల్లు దోపిడీ చేసేస్తున్నారు ఉమ్. అని మరి ఆయన కూడా మరి కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడారు. ఈ బీజేపీ నో డౌట్ కొంచెం దూకుడు పెంచినట్టుగానే కనిపించింది అన్నది వాస్తవం. కానీ రాష్ట్రంలో ఉన్న అవునండి. సిచ్యువేషన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగారా నాయకులు అనేది ఒక డౌట్. అంటే మీకేమనిపించింది? ఒకటి ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ప్రజల్లో అంటే మొన్నటి దాకా లేని ఈ ఆవేశం కానీ ఇది ఒకసారి ఎందుకు వచ్చింది అనేది చాలా మంది మాట్లాడుకుంటారు. ఏముంది ఇప్పుడు ఇందాక రేపు కాసేపు అయ్యాక 10 నిమిషాల్లో బాజీ గారిని కూడా అదే ప్రశ్న అడుగుతారు. మీరు ఖాళీ డెఫినెట్గా అడుగుతాను. డెఫినెట్ గా అడుగుతారు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో కూడా కొంచెం మా ప్రభుత్వం మీద చాలా కోపంతో రగిలిపోతున్నారా అన్న సంగతి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా గ్రహించిందేమో అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాజధాని విషయంలో ప్రజలు ఎంత మోసపోయారు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మరి అక్కడ చూసాం మొన్న ఆ సభలో కూడా డ్వాక్రా మహిళలు తప్ప ఎందుకు వచ్చామో తెలియని అయోమయ స్థితిలో గోడ దూకి పారిపోయిన మహిళలను చూసాం. సో దాన్ని బట్టి మా ప్రభుత్వం తీసుకున్న విధానాలకి మరి ప్రజల్లో ఉన్న ప్రతిస్పందన కొంచెం ప్రతిఘటనగా కనపడుతుంది. సో కాబట్టి డెఫినెట్ గా బీజేపీ ఆల్సో ఎనీ పొలిటికల్ పార్టీ డెఫినెట్ గా మునిగిపోతుంది అనుకున్న పడవలో ప్రయాణం చేయాలని ఎవరు అనుకోరు. కాబట్టి మరి మా పార్టీని ఇలా ముంచేసే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు కామెంట్ చేయకపోతే డెఫినెట్ గా బీజేపీ కూడా ఆంధ్రాలో, దేశంలో ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆంధ్రాలో మనుగడ కష్టం కాబట్టి డెఫినెట్ గా సరైన సమయంలో ఆ పార్టీ వరకు సరైన నిర్ణయమే. బట్ ఇదంతా చూసి ఇప్పుడు మేము ఇంకా మా వాపుని బలపరుకోకుండా మరి ఏం కరెక్ట్ స్టెప్స్ మా వాళ్ళు తీసుకుంటారు, మాటల దాడి కాకుండా అన్న మాటల్లో నిజం ఎంత అన్నది మరి మేము ఆలోచించుకుని మమ్మల్ని మేము రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మరి మాటలు కానీ వైఎస్ఆర్సీపీతో బీజేపీ రాష్ట్ర నాయకులు అందరా లేక కొందరా పక్కన పెడితే అలై బలైగా ఉంటున్నారు, ఇద్దరిది ఒకటే ఎజెండా, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అని పయ్యావుల కేశవ్ అయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉంటే ఇక్కడ మాత్రం భారతీయ జగన్ పార్టీ ఉంది అని ఓపెన్గానే మాట్లాడిన పరిస్థితి. సో అదేమీ లేదు అనే సిగ్నల్ ఇవ్వగలిగారా, ఆ రకం క్లారిటీ ఏమన్నా ఇవ్వగలిగారా బీజేపీ నాయకులు ఈ సభ ద్వారా అని? అంటే డెఫినెట్ గా జవదేకర్ గారు లాంటి ఒక సీనియర్ లీడరు అంత అన్ని మాటలు అన్నారంటే డెఫినెట్ గా అది ఆయనకి వచ్చే ముందు ఆయనకున్న గ్రీన్ సిగ్నల్ ప్రకారమే అయి ఉంటుందని చెప్పి నేను నా ప్రగాఢ విశ్వాసం. నేను గతంలో కూడా వెంకటకృష్ణ గారు ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలంగా కూడా అంటే నేను తెల్లారులేస్తే అక్కడ ఆంధ్రాకి నేను రానివ్వట్లేదు కాబట్టి మా ప్రబుద్ధులు నేను ఇక్కడే ఉంటున్నాను. మరి బీజేపీ మంత్రులతో, బీజేపీ ఎంపీలతో, పై స్థాయి వాళ్ళతోటి, ఎందుకంటే
ఇక్కడ ఒక రకంగా మరి నన్ను ఇక్కడ ఉంచేశారు కాబట్టి నేను ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళతో నేను తిరగలను. అంతేగా. మరి మరి ఇక్కడ ఢిల్లీలో ఉండేది మంత్రులే కాబట్టి మంత్రులతో ఎక్కువ నేను కాస్త స్నేహంగా ఉంటాను కాబట్టి నాకు తెలిసినంత వరకు మా సాయిరెడ్డి గారు ఇదంతా సినిమా రీల్ తిప్పుకుంటుంది తప్ప ఇక్కడ అంత సీన్ లేదనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ముందు నుంచి కూడా. ఇప్పుడు క్రమక్రమంగా ఎప్పుడైతే కానీ కొన్ని ఎలక్షన్స్ చూసి అరే ఇంకా ఎంత డిమాండ్ ఉందా వీళ్ళకి, ఇంకా ఇన్ని ఓట్లు వస్తున్నాయా అని అనుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్స్ వస్తాయి కదండి, ఇది ఎలా వచ్చినాయి ఓట్లు, ఎందుకు వచ్చినాయి ఓట్లు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత దెర్ ఇస్ ఎ చేంజ్. డెఫినెట్ గా చాలా చక్కటి అవగాహన ప్రజల్లో మా ప్రభుత్వం పట్ల కోపం పెరుగుతుంది అనేది స్పష్టంగా తెలిసింది. కాబట్టి డెఫినెట్ గా బీజేపీ డెఫినెట్ గా సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఒక ఎంపీ, ఏ పార్టీ పక్కన పెట్టండి, ఒక ఎంపీని దొంగలాగా తీసుకెళ్ళి కొట్టి నానా యాగి చేసి అది పార్లమెంట్ స్థాయిలో మీరు అందరికీ చెప్పారు, సుప్రీంకోర్టు స్థాయిలో కేసు ఇవన్నీ జరిగినాయి కదా. అలాంటి ఘటనని ఓపెన్గా ఎందుకు ఖండించలేకపోయారు ఇవాళ? మరి నిజమే, అది నిజమే సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యొక్క పనితీరుకి ఇది ఒక ఎగ్జాంపుల్. దాన్ని మరి ఖండించాలి కదా జాతీయ పార్టీగా. డెఫినెట్ గా ఖండించాలి. అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి కెమెరాలు తీసేసి ఇదంతా అది జరిగిన రోజు, ఆ మరుసటి రోజు డెఫినెట్ గా బీజేపీలో కొద్దిమంది అందరూ కాదులేండి, కొద్దిమంది ఇష్టంగా కొద్దిమంది కష్టంగా ఖండించారు. డెఫినెట్ గా అప్పుడు ఖండించారులే, ఇండివిజువల్స్ గా ఖండించారు. ఈ సభలో ఇంత సభలో మరి ఇలాగ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత వెర్రితలలు వేస్తా ఉంటే మరి ఇక్కడ మరి ఆ పార్టీ ఎంపీలకు కూడా మరి దిక్కు లేదు. పైగా నన్ను తీసుకెళ్లి కొట్టింది కూడా ఎందుకు కొట్టారు, వాళ్ళు చూపెట్టిన కారణం కూడా ఏంటి, నేను ఒక మతానికి సపోర్ట్ చేస్తూ మతాల మధ్యన చిచ్చు పెడుతున్నాను అని చెప్పి 124A సెడిషన్ మహాత్మా గాంధీ గారి మీద, గోపాలకృష్ణ గోఖలే గారి మీద, తిలక్ గారి మీద పెట్టిన కేసు నా మీద కూడా పెట్టారు. ఏమిటంటే నేను ఒక మతాన్ని, హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తున్నాను, దీని వలన మతాల మధ్యన చిచ్చని. నేను ఎప్పుడు కూడా నా మతం నాది, బట్ ఇతర మతాల్ని నేను చాలా అమితంగా గౌరవించాను. కానీ దాన్ని మీది ఒక్కటే కాదు, నేను మీది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ అసలు మెయిన్ పాయింట్ కి వస్తున్నా, వెంకటకృష్ణ గారు చాలా అద్భుతమైన పాయింట్ మాట్లాడారు కాబట్టి ఆ పాయింట్ కి వస్తున్నా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సరే, భారతీయ జనతా పార్టీ పేరెంట్ సిద్ధాంతం నా సనాతన స్వదేశీ సేన అని నేను ఒక చిన్న ఆర్గనైజేషను, నాకు చేతనైన రీతిలో ఒక 2-3 అనుబంధ లైక్ మైండెడ్ సంస్థలతో మేము చేసి న్యాయ పోరాటాలు, అన్యాయంపై పోరాటాలు జరుగుతున్నాయి. సో అదే ఐడియాలజీ, మోరల్లెస్ అదే ఐడియాలజీ, అంటే భారతీయ జనతా పార్టీ పేరెంట్ ఆర్గనైజేషన్ ఐడియాలజీతో ఉన్నందుకు నన్ను తీసుకెళ్ళి మరి అంత దారుణంగా అదంతా జరిగినప్పుడు ఆ క్రతువు అంతా మా పై వాళ్ళు చూసి ఆనందించిన ఆ క్రతువు, దాని గురించి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి మరి ఈ రకంగా మరి వారి సిద్ధాంతాలతో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే కార్యక్రమమే నేను చేస్తే మరి నన్ను దండిస్తే ఈ సభలో ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగించకపోవటం మరి డెఫినెట్ గా విష్ణుకుమార్ రాజు గారు లైట్ గా టచ్ చేశారు, లైట్ గా మీ పేరు పెట్టి ఆయన హింసించారని పదం వాడారు. కానీ యాజ్ ఏ పాలసీ దీని థింగ్ అది అఫీషియల్ గా ఇచ్చేయలేదు. ఒకటి, నాట్ ఓన్లీ దట్, దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ, ప్రతిపక్ష పార్టీల మీద జరుగుతున్న దాడులు కానీ, లేకపోతే పార్టీల మీద ప్రజల మీద ప్రయోగిస్తున్న దాష్టీకాలు కానీ, ఇటువంటి వాటిని. వెంకటకృష్ణ గారు, నాకు అనుకోకుండా ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. ఆకలేసి అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే వెర్రోడన్నారు నాయాళ్ళని
73లో వచ్చిన దేశోద్ధారకుల సినిమాలో ఒక పాట. ఆ, ఇప్పుడు మరి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు అన్నారు, సుబ్బారావు గుప్తా గారిని పిచ్చోడు అన్నారు. నా కాలు వాసిపోతే ఆడికాడే తన్నేసుకున్నాడేమో అని చెప్పి సుప్రీంకోర్టులో మరి కోటాను కోట్లు ఇచ్చి లాయర్తో నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. సో ఇక్కడ ఏంటంటే ప్రశ్నిస్తే పిచ్చోడు, అడిగితే వెర్రోడు. అవును. మరి ఇటువంటి విధానాన్ని మరి దుయ్యబట్టకుండా ఇంకా గత ప్రభుత్వంలో ఏదో చేశారు అనుకుంటే అనవసరం. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుంది అనేది, ఇప్పుడు ఆ గత ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఆ గత ప్రభుత్వంలో వీరు కూడా భాగస్వాములు అన్న ఆ పాయింట్ కొంచెం మర్చిపోతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఒక పార్టీగా అన్ని పార్టీల్ని సరే ఏదో తిట్టుకుంటారు, అది తప్పదనుకోండి. బట్ ఇప్పుడు జరుగుతున్న డాక్టర్ సుధాకర్ గారి అంశం కానీ, సుబ్బారావు గుప్తా గారు కానీ, ఇంకా ఎవరికో శిరోమండలం కానీ, ఇంకెవరో చనిపోవటం కానీ, ఒక ఎంపీని ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ఒక ఎంపీని కూడా తీసుకెళ్లి మరి అక్కడ ఆ రకంగా మళ్ళీ సినిమా చూపెట్టి ఆనందించి ఒక ఉన్నతమైన పోలీస్ అధికారే ఆ వికృత క్రీడలో ప్రత్యక్షంగా పాల్గొని ఇంకా పిచ్చాశాలు వేయాలని చెప్పి కూడా ప్రయత్నిస్తూ ఉంటే, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మరి దాని గురించి దట్ ఈస్ అద్భుతమైన పాయింట్. అది విడిచి సాల్వ్ చేశారా అని కూడా కొంచెం అనిపించింది. బట్ డెఫినెట్ గా సత్య గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అందరూ కూడా మాట్లాడలేదు అనడం లేదు. నేను అందుకే ఇప్పుడు సార్ వాళ్ళు ఒక సభ పెట్టారు, ఆ సభలో అందరూ మాట్లాడారు కాబట్టి ఈ డిబేట్. అదేదో ఉత్తుత్తి సభ అయితే నేను ఎందుకు డిబేట్ పెట్టను కదా. పైగా ఇందులో మీరున్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, బాజీ గారు కూడా ఇవాళ మాకు జాయిన్ అయ్యారు, బీజేపీ ప్రతినిధిగా పట్టాభి గారు కంటిన్యూ అవుతున్నారు ఇవాళ కూడా. సో ఇది ఆషామాషి సభ కాదు. పైగా దీంట్లో చాలా మెరుపులున్నాయి, ఉరుములున్నాయి. ఆ ఉరుములేంటి, మెరుపులేంటి, సోమవీరాజు గారు ఏం మాట్లాడారు, ప్రకాష్ జవడేకర్ గారు ఏం మాట్లాడారు, అది ఒక పక్క కాదు. అదే ఒక పక్క అది నడుస్తుండగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి వచ్చేసారు, ఆయన ఏం మాట్లాడారు. ఇవన్నీ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు రామకృష్ణ గారు ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు అండ్ బీజేపీ నాయకులు బాజీ గారు, టీడీపీ నుంచి పట్టాభి గారు ఉన్నారు మనతో. ఒక్కసారి రామకృష్ణ గారిని అడిగే ముందు, మొత్తం మీద చాలా కాలం తర్వాత బీజేపీ నిర్వహించిన ఈ సభ పార్టీలో ఏమన్నా కాస్త జోష్ పెంచిందా అనేది ఒకసారి బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు, సభ వెలవెలబోయింది అనేది ఒక ఫీడ్బ్యాక్. అఫ్ కోర్స్ మీ ఏదో అంటారు కదా, పిండి కొద్ది రొట్టె లేకపోతే జుట్టు కొప్పు ఏదో సామెతలు చెప్తారు. మొత్తం మీద ఏదో ఉన్నంతలో లాక్కొచ్చారు అనుకోండి. కానీ ఎలా అనిపించింది మీకు? చాలా కాలం తర్వాత పెట్టారు కదా. అయ్యా నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి, మా పట్టాభి గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, అందరికీ మీరు చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు సహజంగా ఆ మాత్రం అనిపించకపోతే మీరు పెద్ద చూపు చూసినట్టు నారాయణ మునీంద్రులు వారు, మీరు ఆ మాత్రం అనకపోతే మాకు కూడా కొంచెం అన్యాయం బాజీ. నేను ఎప్పుడన్నా అలా బిహేవ్ చేశానా? మాకు ఒకటి ఈరోజు చాలా ఆనందంగా జరిగింది. ఇది ప్రజా ఆగ్రహ సభ. దీనికోసం మనము వేల మందిని సమకూర్చుకోగలిగాము. సమకూర్చమైనటువంటి ఆ తరలి వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో ఆద్యంతం ఈ సభ సంబంధించినటువంటి విషయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాల గురించి ఒక్కొక్క మాట ఈ కూలశంకంగా మాట్లాడటం వల్ల జరిగినటువంటి అంశం ఏంటంటే, పూర్తిగా తేటతెల్లం చేశాం. ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రుల యొక్క అవినీతి సంబంధిత బతుకు బట్టలు ప్రజల మధ్య ఉతకగలిగామనేటువంటి నమ్మకం కలిగింది వెంకటకృష్ణ గారు. ఎందుకనే పాపం ఉదయం మేము పెట్టగానే ఆ పేరు నాని గారు మాట్లాడారు. వాళ్ళు ఎలాగో కాంట్రాక్ట్, ఆనాడు ఆ తండ్రి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పెట్టారు, కానీ ఈ కొడుకు పెట్టినటువంటి అవుట్ సోర్సింగ్ స్లేవ్స్ వీళ్ళు ఈ రోజున ఈ కుటుంబానికి ఒప్పంద కార్మికులు కాదు, ఒప్పంద బానిసలు. వీళ్ళు ఏదన్నా చిన్న విషయం జరగగానే ఈ నాని, ఆ నాని, ఆ మధ్యలో ఉన్నటువంటి సజ్జల జాని, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. దడిపు పుట్టింది కాబట్టి ఎక్కడ తగలాలో అక్కడ వేడి తగలాల్సిన వాళ్ళు తగిలింది కాబట్టి ఉదయం 10 నుంచే వాళ్ళ కార్యక్రమాలు మొదలెట్టారు, చెప్పారు. వాళ్ళు అనుకున్నారు ఈ రోజు వరకు కూడా ఎంత విష ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీకి, వైసీపీకి ఆ భుజం ఈ భుజం కాచుకునే సెలిముందని చెప్పారు. మా మధ్య ఉన్నది చలిమంట కాసుకునేటువంటి వేడే తప్ప అగ్నిపర్వతం లాభాలా బద్దలవుతుంది అనేది విషయాన్ని ఈ రోజున మేము చూపించాం ప్రజలకి.
రేపటి నుంచి ఇదే స్ఫూర్తిగా ఒక కన్నా లక్ష్మీనారాయణ గారిని తట్టుకోలేనటువంటి వైసీపీ, ఆయన మీద నిందలేయాలని ప్రయత్నం చేసినటువంటి వైసీపీ, ఒక జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినటువంటి వైసీపీ, వాళ్ళ కుటుంబం యొక్క హత్యలో సంబంధం లేకపోయినా ఇరికించాలని ప్రయత్నం చేసినటువంటి వైసీపీ, ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి వ్యక్తులని డిబేట్ లో పాల్గొనేటువంటి నా సోదరులు పట్టాభి గారు లాంటి వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కంటనీరు తెప్పించినటువంటి ఈ దుర్మార్గపు పాలన, ఇది ప్రతిపక్షాల పట్ల వ్యవహరించాల్సినటువంటి విధానం మర్చిపోయి మేము అనుకున్నాం మొదట్లో ఏదో ప్రజావేదిక కూలిస్తే ఇది రాజకీయ కుట్రేమో రాజకీయ పగేమో అనుకొని, అది అంతింత ఒడిడింత అన్నట్టుగా ఇది ఆగకుండా చివరికి రథాలు తగలబెట్టి విగ్రహాలు కూల్చి ఆఖరికి దొంగతనాలు చేయించి రాముడు తలం తీసేంత వరకు జాతి మీద కూడా విద్వేషం కలిగినటువంటి ఒక స్వజాతి ద్వేషకుడు ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళ ఇష్టానుసారం మేము గడపాలి, లేకపోతే ఎదురొస్తే ఎవరినైనా సరే నాశనం చేస్తానని పోతున్నటువంటి ఒక నిరంకుశ పాలనకి శరమగీతం పాఠాన్ని పెట్టినటువంటి ఈ రోజు ప్రజా ఆగ్రహ సభ ఏదైతే ఉందో ఇది ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగింది, ప్రజల ఆగ్రహంతో జరిగింది. మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా, మీరు అన్నారు ఇవాళ రఘురామకృష్ణరాజు గారి గురించి మాట వచ్చిందని, రఘురామకృష్ణరాజు గారి మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆయన అండగా మాట్లాడింది, ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా అప్పటి నుంచి ఖండిస్తూనే ఉన్నారని చెప్పాక నేను కూడా ఖచ్చితంగా అండి పార్లమెంటు సభ్యులుగా ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరు, దారుణమైనటువంటి తీరు, ఆయన మీద చేసుకున్నటువంటి పోలీస్ అధికారుల మీద వేటేయాల్సినటువంటి పద్ధతి, మాకు కన్నా మొండివాడు రఘురామకృష్ణరాజు గారు, ఆయన కూడా సాధించేదాకా నిద్రపోయేటువంటి మనస్తత్వం కాదు కాబట్టి వీళ్ళు 3 చెరువులు తాగించినటువంటి కానీ బాజీ గారు ఒక మాట, కేంద్రమే రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది రకరకాల కోణాల్లో అని ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది. ఈ విషయం మీకు తెలియదు కాదు, నేను చెప్పవసరలే. అందువల్ల ఈ ప్రజాగ్రహం రాష్ట్ర ప్రభుత్వం మీదనా మీ మీదనా అనేది ఒకసారి ఏమన్నా విశ్లేషణ చేసుకున్నారా? ఈ ప్రజాగ్రహం మా మీదే అయితే మా మీదే చెణుకులు పడేయండి. ఈ ప్రజాగ్రహం ఈ ప్రభుత్వం మీదని వెళ్లివెత్తుతుందని కింద స్థాయిలో ఉన్నటువంటి బాధితమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన, మేము తీసుకొచ్చినటువంటి వేదిక ముందు వాళ్ళు వెళ్ళబోసుకున్నటువంటి తీరు, మేము చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్సే దీనికి బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ. వెంకటకృష్ణ గారు, ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు వాళ్ళ మార్జిన్ మనీ రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విడుదల చేయలేక చేతగాక వచ్చినటువంటి వాటిని నేను ఒక బైట్ ఒకటి ప్లే చేస్తాను. ఈ సభలో మాట్లాడిన వాళ్ళల్లో అందరికంటే ఎక్కువసేపు మాట్లాడారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు. ఆయనది ఒక బైట్ ప్లే చేస్తాను నేను. అది ఈ సభ పెట్టిన ఉద్దేశాలు కానీ లేకపోతే జనంలోకి పార్టీని ఎలా తీసుకెళ్లాలనే దాన్ని కానీ మరి ఒక ఇండికేషనా, ఆయన మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒకసారి సోము వీర్రాజు గారు బయట విన్న తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. బార్కింగ్ డాగ్స్ కమ్యూనిస్టులు ఎవరండి? రోజు మొత్తం బార్కింగ్ డాగ్స్, కంట్రీకి నీచులు కమ్యూనిస్టులు, దేశ వ్యవస్థలు సమూలంగా నాశనం చేసేటువంటి వ్యక్తులు కమ్యూనిస్టులు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను సమూలంగా నాశనం చేశారు. టీచర్స్ లో యూనియన్ పెట్టి ఎంత కమిట్మెంట్ తో పనిచేసేవారండి టీచర్స్. యూనియన్ పెట్టి పాఠశాలను సర్వనాశనం చేశారు కమ్యూనిస్టులు. రైట్, రామకృష్ణ గారు, ఐఎమ్ సారీ, నేను అది కావాలని ఏదో మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయాలని నేను ప్లే చేయలేదు. మీరు అది చూశారో లేదో నాకు తెలియదు, ప్రజలు కూడా బీజేపీ సభ అందరూ చూశారో లేదో నాకు తెలియదు. తెలంగాణలో బీజేపీకి ఎంఐఎం అనేది ఒకటి ఉంది, గొడవ పెట్టుకోవడానికి, టార్గెట్ చేయడానికి, తిట్టుకోవడానికి. ఏపీలో లేదు. కాబట్టి ఏపీలో బీజేపీ వైసీపీని టార్గెట్ చేయొచ్చు, టీడీపీని టార్గెట్ చేయొచ్చు, మిమ్మల్ని కూడా టార్గెట్ చేయొచ్చు. మిమ్మల్ని విమర్శించొద్దని నేను అనడం, ఎందుకంటే కమ్యూనిస్టులకి బీజేపీకి సైద్ధాంతికంగా లెఫ్ట్ రైట్ అనే ఇది ఉంది కదా. కాకపోతే ఈ రకంగా మొరిగే కుక్కలు, దేశానికి నీచులు, యూనియన్లు పెట్టి టీచర్లను జడగొట్టారు. ఇంకో మాట అన్నారు, మా వాళ్ళు కట్ చేశారు కానీ ఐసీడీఎస్ దగ్గర 2 కోట్లు వసూలు చేస్తారంట. సో ఈ తర్వాత మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఎందుకు ఈ రకమైన స్టాండ్ తీసుకున్నారు? సోము వీర్రాజు గారి స్టాండా, బీజేపీ స్టాండా? ఆ పదాలు మీ మీద ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే మీకు తెలియదేం కాదు, మేము సైద్ధాంతికంగా రాజకీయంగా దాన్ని కూలంకషంగా మేము వ్యతిరేకిస్తాము. అదేవిధంగా వారు కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తారు. కానీ బీజేపీలో కూడా గతంలో ఎంతోమంది నాయకులు చూశాము, వారు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడేవారు,
మేము కూడా ఇవాళ విమర్శించేటప్పుడు వారిని ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించేది కానీ లేదంటే తప్పుడు పద్ధతుల్లో తప్పుడు భాష మాట్లాడేది కానీ కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు కూడా అలాంటి దానికి మేము పాల్పడము. ఇప్పటికైనా సరే సైద్ధాంతికంగా బీజేపీని విమర్శిస్తాము, ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తాము, అమిత్ షాను కూడా అనేక సందర్భాల్లో విమర్శిస్తాం తప్ప కానీ ఏనాడు కూడా వాళ్ళ కుటుంబాల గురించి కానీ వాళ్ళ వ్యక్తుల గురించి కానీ లేదంటే ఇలాంటి నీచమైన పదజాలంతో మేము ఏనాడు విమర్శించలే. మరి నేను ఇప్పుడు సోమవీర్రాజు గారు గతంలో కన్నా లక్ష్మణ్ గారు కూడా బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు. అంతకుముందు కూడా అనేక మంది ఉన్నారు. వారు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా హుందాగా మాట్లాడారు. మమ్మల్ని విమర్శించినా మేము కూడా హుందాగా వారికి జవాబు చెప్పడము లేదా మేము కూడా కఠినంగా విమర్శలు చేశాం తప్ప ఏనాడు కూడా ఇలాంటి భాష ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలే. నేను అనుకుంటా ఉన్నాను సోమవీర్రాజుకి ఏమైనా పిచ్చి కుక్క గరిచిందేమని అనుకుంటా ఉన్నా. పిచ్చి కుక్క గరిచిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు అంతే. దీనికి మమ్మల్ని స్పందించమంటే మేము ఆ స్థాయికి మేము దిగజారలేము. ఎందుకంటే మేము అతను ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే మేము ఎట్లా మాట్లాడితే కొన్ని ఇప్పుడు ఈరోజు మీ టీవీ ఛానల్లో డిస్కషన్ అంటే కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఏమొస్తుందంటే మా మీద కూడా ఒక రకమైనటువంటి ఒక తక్కువ అభిప్రాయం వాళ్ళలో అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఏమంటే బీజేపీ చులకన భావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం దానికి సమాధానం చెప్పను. అది వారే సమాధానం చెప్పుకోవాలి. మరి బీజేపీలో కూడా విఘ్నులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. వారు ఆయనకి చెప్పాలి. ఆయన నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా మాట్లాడితే అది బీజేపీకి పరువు పోతుంది. అంతేగాని ఆయన మమ్మల్ని తిట్టినంత మాత్రాన మాకేం కాదు, తర్వాత అతను మమ్మల్ని అవినీతి పరులైనంత మాత్రాన మమ్మల్ని ఎవడూ నమ్మడు. ఎందుకంటే మేము నిజంగా అవినీతి పరులైతే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాల్సిన అవసరమే లే. ఆ పని వేరే వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఏమంటే నేను చెప్పేది ఒకటేమంటే బీజేపీ వాళ్ళ సభకు సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నా. బీజేపీ వాళ్ళు ప్రజాగ్రహ సభ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాట్లాడే హక్కు వారికి ఉంది, తప్పులేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అది. పైగా ఈ రాష్ట్రంలో వారు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ. కానీ వారు గమనించాల్సిన ఒక అంశం ఏమంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ మాకు అధికారం లేదు. అధికారం లేదు కాబట్టి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలుగా చూస్తారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము సహజంగా ప్రభుత్వాలు అనుసరించే విధానాలపైన మా వైఖరి చెప్తాము. అవసరమైనప్పుడు దాన్ని ఎండగడతాము. మరి కొన్ని సందర్భాల్లో ఘాటుగా విమర్శిస్తాము. ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపడతాము. కానీ బీజేపీ పార్టీ ఏమంటే వాళ్ళు గుర్తించాల్సింది వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఆ అధికారం కూడా ఎవరితోనో కోalition గవర్నమెంట్ కాదు. ఇవాళ సొంతంగా వాళ్ళకే మెజార్టీతో ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కానీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏ ఒక్క అంశంలోనైనా ఒక సింగిల్ అంశం పలానా దాంట్లో మా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి పలానా మేలు జరిగింది అని చెప్పుకోవడానికి బీజేపీ దగ్గర ఒక్క సమాధానం ఉందా? వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేదా రామాయపట్నం పోర్టు కానీ మీరు ఏమీ చేయలే. పైగా ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. దగా మాటలు మాట్లాడతారు. మీరేంది మాట్లాడేది? మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు నేను అడుగుతా ఉన్నా. పైగా మీరేమి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానంలే. పైగా ఇంకోటి ఏమంటే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు మీ వాళ్ళే కేంద్రంలో అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి సార్ మా రాష్ట్రానికి పలానా చేయండి మేము కూడా కింద పోయి చెప్పుకుంటామని కాకుండా మీరు ఏనాడు అది మాట్లాడరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిడతాం, తర్వాత చంద్రబాబు నాయుడు తిడతామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ అలా ఉంది అంటే బీజేపీ చలవ వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా బతుకుంది అన్నారు ఆయన. నాకు అది అర్థం కాలేదు. కమ్యూనిస్టులు ఇంకా క్లోజ్ చేయాల్సింది ఇంకా లేట్ అయ్యి అదే నాకు అర్థం కాదేమంటే ఇప్పుడు క్లోజ్ చేయడం లేట్ అయ్యింది. మా దయాదాక్షిణ వల్లే క్లోజ్ చేయకుండా ఇంకా నడుస్తూ ఉందని చెప్తున్నట్లేదు. కాబట్టి ఏమంటే బీజేపీకి ఏమాత్రం కూడా నైతిక హక్కు లేదు. ప్రజాగ్రహం మీ మీద ఉంది. ఆగ్రహం మీరు నిజంగా మీకు ఇంత పెద్ద అంతమంది డాష్ మీద ఉన్నారు, కింద ఎంతమంది ఉన్నారయ్యా? ఒక 50,000 మంది మీరు కలపలేకపోయారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు జనంలో మద్దతు లేదని. మీకు జనంలో మద్దతు లేదు. జనంలో మద్దతు ఉంటే ఇంతమంది నాయకులు కేంద్ర మంత్రిని అందరు పిలిపించిన సందర్భంలో అక్కడ జనాలు ఏడున్నారు? వచ్చిన జనాలు కూడా లేచిపోతూ ఉన్నారు. చివరి వరకు కూడా ఉండలే వాళ్ళు. తర్వాత మీకు చేత కాదని ఇంకొక స్వామిని ఎక్కించుకున్నారు. ఆ స్వామిని పట్టుకొని కూడా ఏమైనా కొంతమంది వస్తారేమో భక్తులని.
కాబట్టి ఏమంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎవడు దాన్ని నమ్మడంలే. కారణం ఆయన అంటే ఆల్రెడీ సింగిల్ కారణం. బీజేపీలో చేరాడండి ఆయన. బీజేపీకి ఆయన దేశవ్యాప్తంగా అమిత్ షా గారి సమక్షంలో అనుకుంటా బీజేపీ నాయకుడే ఆయన. ఆయన స్వామీజీ కాదు, న్యూట్రల్ కాదు, ఆయన బీజేపీలో చేరిన వాడే. అదే ఓకే, మన ఆంధ్ర యోగి అనుకుందాం అయితే. ఆంధ్ర యోగి ఆదిత్యనాథ్ అనుకోవాలి ఆయన్ని. ఓకే, నేను అనేది ఏమంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ మా మాదిరి ఒక ప్రతిపక్ష పార్టీ అనుకుంటే తప్పు. అది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అధికారంలో ఉండి మీరు ఏమి ఈ రాష్ట్రానికి చేశారో ఒక్క ఉపన్యాసకుడు చెప్పలే, ఒక్క కేంద్రంలో ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడు చెప్పలే, ఈ గల్లీ నాయకుడు చెప్పలే. పైగా సోమవీర్రాజు మాట్లాడే మాటలకి ఎవడు బీజేపీలో ఉండాడు. ఎందుకంటే అతను అట్లా మాట్లాడితే దానికి ఉన్న సంస్కృతి కూడా ఇంత బీజేపీ అంటే వాళ్ళు కూడా సంయమనం పాటించి మాట్లాడతారు, ఒక డిసిప్లైన్డ్ కార్యకర్తలు అనేది ఒక కొత్త ఉండింది. అది కూడా పోగొట్టాడు మహానుభావుడు. ఎవడు పోతాడు దానికి? చెప్పేది నేను వెంకటకృష్ణ గారు, నేను బీజేపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్. పట్టాభి గారు, మీకేయో కొన్ని అనుమానాలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇవాళ సభ ఉందనగానే పొద్దున్నే పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తన అనుమానాలు లేదా పార్టీ అనుమానాలు నాకు తెలియదు కానీ కొన్ని ఆరోపణలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వైసీపీ టీడీపీ వైసీపీ బీజేపీ అలై కొంతమంది ఉన్నారు, దాని సంగతి ఏంటని ఇంకా కొన్ని వ్యవహారాల్లో ప్రశ్నించారు. దాంతోపాటుగా చాలా అంశాల విషయంలో బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ అప్ అయినట్టుగా కనపడతా ఉంది. అమిత్ షా గారి మీటింగ్ 4 గోడల మధ్య జరిగింది, ఇది పబ్లిక్గా జరిగింది. పబ్లిక్ ఎంత మాత్రం నన్ను అడగండి, వచ్చారు, పబ్లిక్గా జరిగింది. సో ఈ సభ మీద బీజేపీ స్టాండ్ మీద మీకున్న అనుమానాల మీద విశ్లేషణ ఏం చేసింది పార్టీ? వికే గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, బాజీ గారికి కూడా నమస్కారం. ఇవాళ పయ్యావల్ కేశవ్ గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్నో లేదంటే పార్టీ అభిప్రాయాన్నో కాదండి, ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయన ఇవాళ ఆయన అన్న మాటలన్నీ కూడా ప్రజల్లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్నవి. ప్రజల్లో అనుకుంటే ప్రజల్లో మీ మీద కూడా ఉంది, మీరు బీజేపీ దగ్గర అయ్యారు. ఇప్పుడు ప్రజలలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ వాళ్ళు అనుకున్నంత గట్టిగా ఆ పార్టీ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన గట్టిగా పోరాటం చేయలేకపోతా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి కొమ్ము కాసేటటువంటి కొంతమంది నాయకులు, అందరినీ అనట్లేదు మేము, ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి బాజీ గారు కానీ, లేదంటే మన భాను ప్రకాష్ రెడ్డి అన్న తిరుపతిలో కానీ, డాక్టర్ పార్సారథి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. బీజేపీలో ఉండి గట్టిగా జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలని ప్రశ్నించేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ కొద్దిమంది సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉంటూనే వైఎస్ఆర్సీపీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆయనకు కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది అది బహిరంగ సత్యం. అందుకనే ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళ రాష్ట్రానికి వచ్చేసరికి భారతీయ జగన్ పార్టీగా మారిపోయిందని పయ్యావల్ కేశవ్ గారు అన్నారు. దానిలో తప్పే ఉందండి. ఇవాళ నిజంగా అటువంటి పరిస్థితులు, నేను కొన్ని ఉదాహరణలు చెప్తా వీకే గారు. తిరుపతిలో అమిత్ షా గారు పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడిని, సీనియర్ నాయకుల్ని పిలిచి గట్టిగా మందలిస్తే గాని వీళ్ళు వెళ్ళి పాదయాత్రలో పాల్గొనకపోవడానికి కారణం ఏంటండి? అంటే ఒక హోంమంత్రి నంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి బెత్తం తీసుకుని, ఏంటా మీరు చేసేది, ఏంటి మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారు, వెళ్ళి మీరు పాదయాత్రలో పాల్గొనని చెప్పి బెత్తం తీస్తే గాని వీళ్ళు వెళ్ళరా, గట్టిగా మాట్లాడరా, రైతులకు సంఘీభావం తెలిపి ఏదో చుట్టం చూపుకు వెళ్ళి రావటం కాదండి, డే 1 నుంచి పాల్గొనాలి కదా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, బీజేపీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఉన్నటువంటి కోవర్ట్లు ఎవరో. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఇవాళ పయ్యావల్ కేశవ్ గారు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశం వాస్తవం సార్. ఉదాహరణకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలియదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లేవా? రీకాల్ చేసినటువంటి అధికారాలు లేవా ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్ని? ఆయన పశ్చిమ బెంగాల్ ఉదాహరణ చెప్పారు సార్. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గారు చేసినటువంటి ట్వీట్ ఈ మధ్యకాలంలో ఒకటి నేను చదివి వినిపిస్తా. హ్యావ్ బీన్ కన్స్ట్రైన్డ్ టు అర్జెంట్లీ సమన్ డీజీపీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ ద వేక్ ఆఫ్ అలార్మింగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. జగదీప్ ధన్కర్ గారు పెట్టినటువంటి ట్వీట్. మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఎందుకు సమన్ చేయరు డీజీపీ గారిని? ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు, లేదంటే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంటిపైన దాడి జరిగినప్పుడు, లేదంటే అనేక మంది బీజేపీ నాయకులపైన దాడులు జరగలేదా? ఎన్ని వర్గాలపైన ఇప్పుడు ఎన్ని దాడులు జరిగాయండి? మా ఇళ్లపైన దాడులు, ఎంతమంది హింసకు గురయ్యారు? ఎందుకని ఇప్పుడు
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై ఉన్నటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు లేదని పయ్యావల్ గారు ప్రశ్నించారు. ఇట్ ఈస్ ఎన్ యాప్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ రైట్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాలి. దే హ్యావ్ ఆల్ ద పవర్స్. అక్కడ వాళ్ళు రీకాల్ చేయలేదా? అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని రీకాల్ చేయలేదా? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని. మరి ఆ అధికారాన్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ప్రయోగించరు? ఒక పక్కన దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, హిందూ మతం పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, హింస పెద్ద ఎత్తున ప్రేరేపించే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది, అన్ని వర్గాల ప్రజల్ని హింసిస్తుంటే వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని ప్రయోగించండి సార్ అని చెప్పి ఇవాళ పయ్యావల్ కేశవ్ గారు వాళ్ళు ప్రశ్నించారు. దానిలో తప్పేంటి సార్? అదే విధంగా ఆయన ఏమన్నారు, ఇవాళ ఒక బీజేపీ సీనియర్ నాయకుడు మేము టెలిస్కోప్ లో పెట్టి చూస్తున్నాం అన్నారు రాష్ట్రాన్ని. అయ్యా మీరు టెలిస్కోప్ లో చూడటం కాదు, సినిమా స్కోప్ లో బహిరంగంగానే కనపడుతుంది, 70mm స్క్రీన్ మీద కనపడుతుంది, ఇంకా మీరు టెలిస్కోప్ లో చూసేదేంటి? ఇవాళ గత 2.5 సంవత్సరాలుగా ప్రతిరోజు చూస్తా ఉన్నాం సినిమా స్కోప్ లో. అడిగారు అది కరెక్ట్ కదా? అది తప్పని ఎవరైనా చెప్పగలరా? ఇంకేం మాట్లాడారు? ట్రాన్స్మిషన్ లాసెస్ జరుగుతున్నాయి. ఎస్, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తా ఉన్నారా? ఇవాళ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. ఎస్, ఇవాళ కరోనాకి ఏ విధంగా మనందరం గర్వపడే విధంగా ఒక తెలుగు వ్యక్తి వ్యాక్సిన్ కనుక్కున్నారో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగోనా వైరస్, ఈ జగోనా వైరస్ కూడా వ్యాక్సిన్ అవసరం. దానికి మీ దగ్గర ఉన్నటువంటి అధికారులను ఉపయోగించండి. నేను ఒక్క మాట చెప్తా వీకే గారు, రాజధాని అంశమే తీసుకుందాం వీకే గారు. ఇవాళ రాజధాని అంశాన్ని 1 గంటలో క్లోజ్ చేయొచ్చు సార్. ఇవాళ అమిత్ షా గారు తలుచుకుంటే, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే, ఈ దే కెన్ సమన్ ద చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ. అది నేను స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి రాజధాని. అది ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, అలా మీకే చెప్తున్నా పట్టాభి గారు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. అసలు మీరు సీఎం గారిని ఢిల్లీకి పిలిపించాల్సిన అవసరంలే. వాళ్ళు ఫోన్ చేసి ఏమయ్యా ప్రైమ్ మినిస్టర్ గారు శంకుస్థాపన చేశారు, దాన్ని ఎట్ట మారుస్తావైనా ఒక్క మాట వాళ్ళు ఫోన్ చేసింటే కూడా అసలు లేచి నిలబడి సమాధానం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. లేచి నిలబడి నమస్కారం సార్ అని చెప్పిండు. అసలు అది చేయకుండా డ్రామాలు ఆడారు. 2 ఏళ్ళ డ్రామా తర్వాత ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర పోమంటున్నారు. కొత్త డ్రామా ఇది. తర్వాత ఇవాళ రాష్ట్రంలో అన్ని కూడా అదానికి అప్పచెప్తూ, అదే రాష్ట్రాన్ని అదానికి అప్పచెప్తా ఉన్నారంటే అక్కడ అమిత్ షా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు లాలూచి పడే చేస్తా అన్నారు. వాళ్ళిద్దరు లాలూచి లేకుండా ఏమీ జరగడం లేదు. వాళ్ళకి చెప్పే అమరావతి రాజధాని కూడా మార్చాడు. ఇప్పుడు రామకృష్ణ గారు మీరు అన్నట్టు నిజంగా ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఈ రాజధాని అంశానికి తెరదింపటం అనేది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇస్ అన్ యాక్ట్ విచ్ ఇస్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ దానికి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. దానికి ఎందుకు సార్ ఇన్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న పట్టాభి గారు మీకు, అంటే ఇటీవల కాలంలో అంటే టీడీపీ బీజేపీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్. వెంకటకృష్ణ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు అనేక విషయాల్లో లాలూచి ఉంది, సిబిఐతో కూడా లాలూచి ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళు అన్ని రోజులు వాళ్ళు చేశారు. ఏం చేశారు? అంత అవసరమా? 24 గంటలు చాలు. ఆల్రెడీ అంతకుముందే ఒక ఎస్పీ గారు దాన్ని అంతా కూడా రెడీ చేసి పెట్టాడు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారని. నెలల పర్యంతము డ్రామా నడిపించారు. కాబట్టి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో అమిత్ షాకి బ్రహ్మాండమైన లింక్ ఉంది. ఆ లింక్ ఎవరో కాదు, విజయసాయి రెడ్డి ద్వారా ఇవన్నీ కూడా నడిపిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఒకరికొరు వాళ్ళకి చెప్పండి పట్టాభి గారు చెప్పండి. పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో బీజేపీ విషయంలో కాస్త సాఫ్ట్గా ఉంటోంది, ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు, బీజేపీ మీద అటాకింగ్ మోడ్లో వెళ్ళొద్దు అనేది చాలా రకాల వార్తలు, రకరకాల ప్రచారాలు, కొద్దిగా యాక్షన్ కూడా అలాగే ఉంది. మరి అలాంటిది ఒక్కసారిగా వాళ్ళు ప్రజాగ్రహ సభ అనగానే ఎందుకు ఇంతగా పయ్యావుల కేశవ్ రూపంలో విరుచుకుపడ్డారు? వాళ్ళు కూడా మీటింగ్లో సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, లేకపోతే ఇతర నేతలు అందరూ కూడా టీడీపీని కూడా టార్గెట్ చేసే మాట్లాడారు. సుజనా చౌదరి గారు అయితే సమ్ ఎక్స్టెంట్ కూడా చాలా వెళ్ళారు, మీరు వినే ఉంటారు ఆ స్పీచ్. సో ఒక్కసారిగా ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుకున్నారు? వీకే గారు, ఏ రోజు కూడా మేము సాఫ్ట్ గా ఉన్నది లేదు, మెత్తగా వ్యవహరించింది లేదు. అంశాల వారీగా మేము గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం.
ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, వాటిపైన గట్టిగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇవాళ మా పార్టీ నాయకులు పయ్యావుల కేశవ్ గారు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, మీరు ప్రజాగ్రహ సభ అని పెట్టారు, సంతోషం. కానీ మీరు తీసుకునేటటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, కొంతమంది మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, అది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ మీ భారతీయ జనతా పార్టీని కాస్త భారతీయ జగన్ పార్టీగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉండటం అది దురదృష్టం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మీరు అటువంటి పాత్ర గట్టిగా పోషించాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అనేక అంశాలు గుర్తు చేశారు. ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సాటి ప్రతిపక్ష పార్టీ ఒక సభ పెడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఒక రెండు పాయింట్లు సార్. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ఆర్థిక అత్యాచారం జరుగుతుంది రాష్ట్రంలో అని మాట్లాడారు. అది నిజం కాదా? ఇవాళ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడలేదా? ఇవాళ ఒక్క ఉదాహరణ చెప్తాను సార్. ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ డైవర్షన్ పైన అనేక ఫిర్యాదులు వెళితే ఒక బృందం వచ్చింది తనిఖీలు చేయడానికి. అనేక జిల్లాల్లో పర్యటించింది బృందం. ఆ బృందం ఏం చర్యలు తీసుకుంది సార్? ఆ బృందం తయారు చేసిన నివేదిక మీరు చూసారా? పర్యటన ముగించుకుని వాళ్ళు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమన్నా మీకు తెలుసా వీకే గారు? కాబట్టి ఉదాసీనంగా వ్యవహరించొద్దు. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల పైన మీకు చేతుల అధికారం ఉందని గుర్తు చేశారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎన్ని అంశాలు సార్? ఒక్కసారి బాజీ గారిని అడుగుదాం. బాజీ గారు, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వైసీపీ మీద ఏ రకమైన ఆగ్రహంతోనో లేకపోతే ఒక విమర్శన పూరితమైన స్టాండ్తోనో ఉన్నాయో, ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం పైన కూడా అలాగే ఉన్నాయి. బీజేపీ విషయంలో ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం పైన కూడా అలాగే ఉన్నాయి. అది మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, పోలవరం తీసుకోండి, ప్రత్యేక హోదా తీసుకోండి, అమరావతి తీసుకోండి. అఫ్కోర్స్ అమరావతి మన పాదయాత్రలో మీరు కూడా నడిచారు కాబట్టి కొంత ఏమన్నా మారిందేమో, కానీ అదర్వైజ్ అప్పుడు వేసిన అఫిడవిట్లో అవన్నీ చదివితే కేంద్ర ప్రభుత్వం మీద కూడా అంతే కోపంతో ఉన్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మీద కూడా అంతే కోపంతో ఉన్న నేపథ్యంలో మీరు ఎంతవరకు ఈ సభ ద్వారా దాన్ని డైల్యూట్ చేసుకోగలిగారు, ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకెళ్ళగలిగా అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఒక 2 నిమిషాల సమయం నాకు ఇవ్వండి. మీరేగా మెయిన్. వాస్తవంగా అమరావతి విషయంలో మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు వారి యొక్క సమయంలో చేసినటువంటి 2018లో చేసినటువంటి ఒక తీర్మానం అమరావతి రాజధానిగా, మా కమిట్మెంట్ ఎక్కడ ఏలుబెట్టి చూపించలేరండి. ఇచ్చినటువంటి 1500 కోట్లు, వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి పవిత్ర గంగానది నీళ్లు, పార్లమెంటు మట్టి, దాన్ని అవహేళన చేయనండి, లేకపోతే అవమానించనివ్వండి, ఏదైనా మాట్లాడనివ్వండి, సభ్యతా సంస్కారాలకు సంబంధించి తెలుగువాడి గుండె ఎట్టన కొట్టుకునివ్వండి, అందులో మాకు ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ రోల్ అది. రెండోది, పోలవరం సంబంధించి ఆనాటి తెలుగుదేశం పార్టీ పూర్తి చేసిన 70% అని చెప్పనివ్వండి. ఈనాడు తట్టెత్తని మట్టెత్తనటువంటి వాళ్ళు, నీళ్లు చొక్క వదలనటువంటి వాళ్ళు, సిమెంట్ కలపనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మోసం కానివ్వండి, ఆయన ఎందుకు కట్టాలి, నేను కడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే కడతానని చెప్పని రివర్స్ టెండరింగ్ పేరు మీద డబ్బులు సంపాదించినవండి. పోలవరం పేరు మీద ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి మోసాన్ని ఎండగట్టలేకపోయినటువంటి వామపక్ష సోదరులు వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం కాదు చేయాల్సింది. వచ్చిన డబ్బులు మింగిందట, మీకు వచ్చినటువంటి లెక్కలు ఎట్ట అనాలి, వాళ్ళు ఇచ్చేటువంటి మామూలు లెక్కలు కాదు మనం చూడాల్సింది. మూడోది, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పుట్టి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్లలో దాదాపు 18,000 ఎకరాల నిర్వాసుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు, ఏ రోజు విశాఖపట్నం స్టీల్ సంబంధించినటువంటి నష్టాలు వస్తే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్దీపన ప్యాకేజీ కింద అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర తీసుకున్నటువంటి 1100 కోట్ల రూపాయల ఉద్దీపన, ఆ యొక్క కర్మాగారాన్ని బతికించుకోవడం కోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం మారుతుంది తప్ప ఉక్కు ఫ్యాక్టరీ మారదని చెప్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ అయిపోద్ది. చైనాలో ప్రైవేట్ అయినా బాధ లేదు, ఆంధ్రప్రదేశ్ లో డైరీ మిల్లులు అమ్మినా బాధ లేదు, జూట్ మిల్లు అమ్మినా బాధ లేదు, కర్మాగారాలు అమ్మినా బాధ లేదు, ఆల్విన్ అమ్మినా బాధ లేదు, మిగతా బ్యాటరీలు ఏమైనా బాధ లేదు, సిమెంట్ అదే చెప్తే అయిపోద్ది కదా. ఏపీ బీజేపీ లీడర్స్ కూడా మీరు అన్న పాయింట్ బాగుంది. ఇదే పాయింట్, ఇలా చేస్తున్నాం మేము చెప్పి చెప్తే అయిపోతుంది కదా. డ్రామాలు ఎందుకు మరి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం, ఇక్కడ ర్యాలీలు తీయడం? 2 మాటలు మాట్లాడతాను. సైద్ధాంతికంగా మాకు వామపక్షానికి భావజాలం భయంకరంగా తేడా ఉంటుంది. వాస్తవంగా ఆయన బార్కింగ్ డాగ్స్ అన్నారు. వాస్తవాలు మాట్లాడితే విశ్వాసమైనటువంటి సునకం, వాస్తవం లేకుండా మాట్లాడితే అరిచే కుక్క మొరగదు, మురిచే కుక్క అరగదు. ఈ విషయం తెలిసినటువంటి విషయమే. ఇవాళ కుక్కల గురించి మాట్లాడుకోవద్దు, అది విశ్వాసమైనటువంటి జంతువు, వాటి గురించి పక్కన పెడతాం మనం. బార్కింగా లేకపోతే అది కరిచేది అనేది పక్కన పెట్టుకుందాం.
యూనియన్ల పేరు మీద మా ఏమన్నారంటే చక్కటి మాట చెప్పారు. పురంధేశ్వరి గారు చదువుకున్నా, సుజనా చౌదరి గారు చదువుకున్నా, చిన్నప్పుడు తప్పు చేస్తే మాస్టారు మెడబట్టుకొని తొడబట్టుకొని మెడపాసం పెట్టి తొడపాసం పెట్టి దెబ్బగొట్టి మాట్లాడే హక్కులు పోయినటువంటి యూనియన్లు పెట్టి వాళ్ళ మీద మానవ హక్కులు పెట్టి చదువులు నాశనం చేసినటువంటి యూనియన్ లీడర్లు ఒక కారణం చెప్పారు. రెండోది, అంగన్వాడీ సెంటర్లో వీళ్ళు దూరిన తర్వాత కోడిగుడ్డు సైజు తగ్గిపోయిందని చెప్తూనే నెలకు 2 కోట్ల రూపాయల సందాలు వసూలు చేసుకుని బతుకున్నటువంటి నాయకులు ఇక్కడ చెప్పనివ్వండి. నేను చెప్పండి ఇబ్బంది లేదు, నేనేం కాదండి. కానీ కమ్యూనిస్టు 2 కోట్లు తీసుకుంటారు, కోడిగుడ్ల కోసం వసూలు చేస్తారు అనడం మాత్రం రాజకీయ వేదిక మీద ఒక ఆరోపణ సార్ కంప్లీట్ చేశారు. మీరు చెప్పండి. రామకృష్ణ గారు రామకృష్ణ గారు చెప్తారు, విని మీరే కంటిన్యూ మాట్లాడడానికే చెప్తాను కదా. బ్రదర్ నీకు ఊరికే నీకే ఒక మాట చెప్తాను. చెప్పండి. అరే కింద పడింది అమ్మా. చెప్పండి. హలో, చెప్పండి రామకృష్ణ గారు, చెప్పండి. హలో, నా పేరు మీరు చెప్పండి. వెంకటకృష్ణ గారు చెప్పండి సార్. యూనియన్లు అనేవి వారికి కూడా ఉన్నాయి, వాళ్ళకి యూనియన్ లేవంటారేంటి? ఉన్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ్, ఉపాధ్యాయ పరిషత్ ఉంది, తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది, తర్వాత ఏబీవీపీ ఉంది విద్యార్థుల్లో. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలే. కాబట్టి మేము యూనియన్లు పెట్టామంటాడు, వాళ్ళకి యూనియన్ లేవా? లేదా వాళ్ళకి యూనియన్లు ఉంటే వెంకటకృష్ణ గారు చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. అదే వినపడతా. అదే ఇప్పుడు యూనియన్లు అనేవి మాకున్నాయి, మేము గర్వంగా చెప్పుకుంటాం మాకు యూనియన్లు ఉన్నాయని. మీకు లేవా అని అడుగుతా ఉన్నా. మీకు ఉపాధ్యాయ పరిషత్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు కూడా కంటెస్ట్ చేస్తా అన్నారు, కంటెస్ట్ చేసి కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. రేపు రాయలసీమ వెస్ట్లో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆల్రెడీ ఒక ఆయన ప్రచారంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏదో ఉపాధ్యాయ సంఘాల్లో మాకు యూనియన్లు ఉన్నాయంటావు, మీకు యూనియన్లు లేవా? తర్వాత కార్మిక సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాల్లో మాకున్నాయి ఏఐటీసీ, సిఐటియు. అదేవిధంగా మీకు ఉన్నాయి యూనియన్లు. అదేవిధంగా విద్యార్థుల్లో మాకు ఉన్నాయి, అదేవిధంగా మీకు కూడా ఉన్నాయి ఏబీవీపీ లాంటివి. కాబట్టి ఏమంటే యూనియన్ లేవన్నట్లుగా మీరేదో దానికి అతీతులైనట్టుగా చెప్పడం, తర్వాత యూనియన్ ఉంటే అదేదో తప్పైనట్లుగా మీరు దాన్ని ఇది చేయడము, అసలు నాకు అర్థమే కాలే. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అట్లా మీకు అర్థమైంది నేను చెప్తాను, ఇవ్వండి నాకు ఛాన్స్ ఇవ్వండి. మీరు చదువుకున్నవారు, పెద్దవారు, విజ్ఞులు, మీరు రాజకీయంగా వామపక్ష భావజాల మీరు అనుభవజ్ఞులు. నేను అర్థమయ్యే భాషలో నేను చెప్తానండి. ఒక పని చేద్దాం. ఇప్పుడు వామపక్ష భావజాలం ఉన్నా లేకపోతే భారతీయ జనతా భావజాలం ఉన్నా, ఎవరి భావజాలాలు వాళ్ళకుంటే అల్టిమేట్ గా అందరి భావజాలాలు ప్రజల మంచి కోరాలి, అది నేను కాదనడంలా. కాకపోతే ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలలో బీజేపీ వైపు నుంచి ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది కాబట్టి దాని నుంచి ఎలా బయటపడేస్తాం అనే దాని మీద ఏమన్నా చెప్పారా? అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమరావతి విషయంలో దారుణమైన అత్యాచారం జరిగింది కాబట్టి దాన్ని ఎలా బయటపడేస్తాం అనేది ఏమన్నా క్లారిటీ ఇచ్చారా? పోలవరం విషయం క్లారిటీ ఇచ్చారా? వైజాగ్ స్టీల్ క్లారిటీ ఇచ్చారా? ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇచ్చారా? ఈ అంశాలన్నిటినీ ఇంకొంచెం డీప్గా చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రామకృష్ణ గారు ఒక్క మాట చెప్పండి. ఈ సభ ద్వారా ఇందాక నేను అన్న సమస్యలు చాలా ఉన్నాయి, అందులో కీలకమైనవి చెప్పాను కదా, వీటి మీద ఏమన్నా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఒక క్లారిటీ ఇచ్చింది అనిపించిందా మీకు? వాళ్ళు ఇది రాజకీయ ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశారనేది స్పష్టంగా కనపడుతోంది. వెంకటకృష్ణ గారు ఇందులో కనుక్కోవాల్సింది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతూ ఉంది. కాబట్టి అసంతృప్తిని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని కొద్ది రోజులుగా వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారు ఏమంటే, వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్, ఢిల్లీలోనేమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీల సపోర్ట్ తీసుకుంటూ అక్కడ మాత్రం మంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇక్కడ అపోజిషన్ రోల్ ప్లే చేయండి అని చెప్తా ఉన్నారు. అందుకోసమే నేను సింపుల్గా ఒకటే చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన
పట్టాభి గారు కూడా ఈ పాయింట్ బాగా చెప్పాడు. అదేమంటే నువ్వు అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి రాజధాని అయినప్పటికీ అదేదో కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా శంకుస్థాపన జరగలేదు, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఆ రోజు నిర్ణయం జరగలేదు. పైగా ఆ నిర్ణయం జరిగిన రోజు తెలుగుదేశం బీజేపీ కోalition గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆ రోజు బీజేపీతో కలిసి ఉన్నారు. కాబట్టి అంటే అంత కీలకమైన నిర్ణయం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మారుస్తూ ఉంటే కనీసం ఒక సలహా చెప్పలే. ఆ రోజు నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా కానీ ఒక్క మాట అయ్యా అది కరెక్ట్ కాదు, నీవు చేస్తున్నది తప్పుడు పద్ధతుల్లో పోతున్నామని ఒక మాట అనింటే అతను ఆగిపోయిండు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అంటే భయపడతాడు, నరేంద్ర మోడీ అంటే భయపడతాడు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఏంటి అది అందరికీ దేశానికి తెలిసిన విషయం ఇది. కాబట్టి ఏంటంటే పక్కా డ్రామా నడిపిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 7 ఏళ్ల కాలంలో ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయెత్తారా? ఏ విషయంలోనైనా? చివరికి సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో కూడా సపోర్ట్ చేశారు, సాగు చట్టాల విషయంలో సపోర్ట్ చేశారు, వాళ్ళు అడక్క ముందుగానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి పరిగెత్తుకొని పోయి మోహన్ భగవత్ని కలుస్తూ ఉన్నాడు. మోహన్ భగవత్కి ఎందుకు, విజయసాయిరెడ్డి ఏమైనా క్లాస్మేటా, ఎందుకు పరిగెత్తిపోయి కలుస్తూ ఉన్నాడు? కాబట్టి ఏమంటే చాలా క్లియర్గా తెలుసు ఇది పక్కా డ్రామా. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకి ఏం చెప్తున్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు నటించండి, ఇక్కడ మేమేం చేస్తామంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సపోర్టు మేము కేంద్రంలో తీసుకుంటాము. ఆయన ఆయాచితంగా ఒక్క డిమాండ్ కూడా కోరకుండా, ప్రత్యేక హోదా అడగకుండా, విభజన హామీల గురించి మాట్లాడకుండా ఎంతో బుద్ధిమంతుడు మాదిరి మనకు సపోర్ట్ చేస్తున్నాడు. మనం ఏ బిల్లు తెచ్చినా సరే ఒక చేయి ఎత్తామంటే 2 చేతులు ఎత్తుతా ఉన్నాడు అని వాళ్ళ ఒక ప్లాన్. కాబట్టి ఏమంటే బీజేపీ మాయలో పడతా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకన్నా ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు. గట్టిగా బీజేపీకి వ్యతిరేకంగా ఇదే స్టాండ్లో వాళ్ళు ఉండాలని కూడా నేను కోరుతా ఉన్నా. రైట్ రామకృష్ణ గారు. అయితే బాజీ గారు మీరు హ్యాపీగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ విషయంలోనైతే బీజేపీని తప్పుపడుతున్నారో ఆ విషయంలో మన వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట మనం స్వేచ్ఛగా జనంలోకి వెళ్ళిపోవచ్చు, ప్రజలకి సమాధానాలు చెప్పేసాం. మనం కూడా ఒక అపోజిషన్ పార్టీ లాగా రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటాలు చేయొచ్చు అనే ఒక ధీమా వచ్చిందా మీకు ఈ మీటింగ్తో? మేము ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో 2.5 సంవత్సరాల పాటు చేసినటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రధానమైనటువంటి నాయకుల యొక్క ఆలోచన సరళి ప్రకారంగానే మేము ఈ ఊహాత్మకమైనటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎంచేటువంటి కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ఈ రోజు రామకృష్ణ గారు చెప్తున్నటువంటి కారణం ఏదైతే ఉందో అది సహేతుకంగా లేదు. ఎందుకు అని అంటున్నామంటే, కేంద్రానికి మద్దతు ఇస్తున్నటువంటి, కేంద్రంలో రాజ్యసభలో పార్లమెంట్లో మద్దతు ఇస్తున్నటువంటి బిల్లులు వీళ్ళు కింద పైన పడి కొట్టుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి అవకాశం దొరికినప్పుడు వీళ్ళు ఎట్ట చేయగలుగుతారు అనేది భావజాల వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రం చెప్తానండి. ఎన్ఆర్సీ సిఏఏ ఈ రోజు వీరు ఎత్తుకొచ్చారు. ఎన్ఆర్సీ సిఏఏ సంబంధించినటువంటి అంశాల్లో రాజ్యసభలో మద్దతు ఇచ్చినటువంటి ఈ అధికార ప్రభుత్వం కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిపి ధర్నాలు ఆందోళన చేసింది, వాళ్ళతో చేతులు కలిపింది. ఈ రోజున వామపక్ష నాయకులు మొత్తం కూడా కలిపి జెండాలు తీసుకొని జనాల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం పోయారు. కాబట్టి మా వీర్రాజు గారు ఆ మాట మాట్లాడేటువంటి కారణం. రెండో మాట కూడా మాట్లాడుతాండి. నిన్న కాక మొన్న త్రిపురలో ఏమీ జరగకున్నటువంటి సంఘటన చిరువులు పలువులు చేసి సోషల్ మీడియాలో రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ లో మసీదుల ముందు ధర్నాలు ఆందోళన చేసి శాంతియుత నిరసన ర్యాలీలు జరిపినటువంటి నాయకులు వీళ్ళ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో, మన ఆ సంఘాలు ఏమంటాం, మేమేమంటామంటే మేము కూడా సంఘాలు ఉన్నాయండి, మాకు కూడా ఉన్నాయి. ట్రేడ్ యూనియన్స్ వాళ్ళకి ఉన్నాయి, మాకు ఉన్నాయి. కానీ మేము ట్రేడ్ యూనియన్స్ తో ట్రేడింగ్ చేసుకోమండి. మేము ట్రేడ్ యూనియన్స్ తో వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తాం. ఇక్కడ భావజాలం దాంట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే, వెంకటకృష్ణ గారు, బెజవాడ గడ్డ మీద ఎప్పుడో పుట్టి ఎక్కడో ఉన్నటువంటి నాయకుల పేరు లెనిన్ సెంటర్, స్టాలిన్ సెంటర్, మావో సెంటర్లు కాదు కావాల్సింది. ఈ సెంటర్లు కావాల్సింది అబ్దుల్ కలాం గారు లాంటి సెంటర్లు కావాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే లెనిన్ సెంటర్ అనే పేరు తీసి మేము అబ్దుల్ కలాం గారి పేరు మీద సెంటర్ పెట్టేటువంటి పరిస్థితి. మా భావజాలానికి ఆ భావజాలానికి ఉన్నటువంటి తేడా అది. మేము పూజించే భూమి వేరు. కానీ మీరు ఇవాళ కాదండి, మీరు ఇవాళ సభ పెట్టింది భావజాలాల వైరుధ్యాల కోసం కాదు కదా. ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎలా, ఇది కదా మీ టార్గెట్. అక్కడ కమ్యూనిస్టులు ఎందుకు తెర మీదకి వచ్చారు, కమ్యూనిస్టులు కుక్కలు ఎందుకు అయ్యారు, అది వేరే విషయం. అసలు దాని మీద ఎందుకు చరిత్ర తిప్పారు?
వెంకటకృష్ణ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కోడిగుడ్ల దగ్గర నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి బానిసలుగా తొత్తులుగా కోడిగుడ్లు పిచ్చేయండి బాబు మీకు. ఉద్యమాలు నడపాల్సినటువంటి ఉద్దేశాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసిపోతున్నటువంటి వాళ్లే మళ్ళీ ఏమీ తెలియనట్టుగా కేంద్రానికిను రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు వైనం ఏదైతే ఉందో, మేమేమో కలుసుకోవడానికి తెలుసుకోవడానికి మా మధ్య ఉన్న ప్రేమ కాదండి, పరిపాలన. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర Right, పరిపాలన చేస్తూనే పక్కదారి పడుతున్నటువంటి Right, ఒక్క నిమిషం బాజీ గారు, ఒక్క నిమిషం. తీసుకున్నటువంటి విధానాన్ని Yeah. మేము ఖండిస్తూ ఉన్నాం. రైట్, ఒక్క నిమిషం బాజీ గారు. తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే కృష్ణ గారు. తులసిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సభ సరే రకరకాల రూపాల్లో జరుగుతూ ఉంటాయి, కానీ సభలో బీజేపీ తీసుకున్న లైన్ కానీ, లైన్ అండ్ లెంత్ కానీ, లేకపోతే వాళ్ళు ప్రజలకి చెప్పాలనుకున్నది కానీ చెప్పారనిపిస్తోందా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది అవసరమో అది చేసింది అనిపిస్తోందా బీజేపీ? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ దర్పంతో, ఆ బలంతో వీలైనంత వరకు ప్రతి చోట బలపడాలనే ఒక ఆకాంక్షతో ఉంది. అంతవరకు ఓకే, తప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించవచ్చునేమో, కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం అది అసంభవం, అసంభవం, అసంభవం. ఎందుకంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి గొర్రెతోక బెత్తడే. గత ట్రాక్ రికార్డు ఈవెన్ బీజేపీ కంటే ముందు జనసంఘ పీరియడ్ తీసుకున్నా కానీ గొర్రెతోక బెత్తడే. తర్వాత ఈ లోపల వచ్చేసి 2014 విభజన తర్వాత రాష్ట్రానికి, దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత ద్రోహము, మోసము, అన్యాయం వచ్చేసి బీజేపీలోని, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇది ఒక మోసగారి పార్టీ, ఇది ఒక బీజేపీ ఒక శనిగ్రహం, ప్రజలకే కాకుండా ఆఖరికి వెంకన్న స్వామి కుడుక, బాలాజీ కుడుక మోసం చేసిన పార్టీ అనేది ఒక విలన్. పాత సినిమాల్లో వచ్చేసి ఒక విలన్ వచ్చేసి రాజనాల విలన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో బీజేపీ పార్టీ ఒక విలన్ పార్టీగా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏమంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ యొక్క దర్పంతో త్రిపురలో వచ్చాము, వెస్ట్ బెంగాల్లో దగ్గర ప్రయత్నం చేస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేయొచ్చు అనే యాంగిల్లో వాళ్ళు రావచ్చేమో, కానీ వాళ్ళకున్న అవకాశాన్ని వదులుకున్నారు. కొంతవరకు పుంజుకునే అవకాశం ఉన్నది, కానీ ఈ యొక్క ప్రత్యేక హోదా కానీ, చట్టంలోని అంశాలు కానీ, ఈ విశాఖపట్నం విషయంలో కానీ, దీంట్లో ఆంధ్ర బ్యాంకును వచ్చేసి దాన్ని కాలగర్భంలో కలిపేయడం కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం, ఏదో ఒక కచ్చ కట్టినట్టు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించలేరు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మా దృష్టిలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. రజనీకాంత్ సినిమాలో, కబాలి సినిమాలో వచ్చేసి అన్నట్టు ఒక పాత సినిమాలో ఒక పాత విలన్ వచ్చేసి గలలుంగి కట్టుకొని, మీసాలు మెలేసి, కార్డు పెట్టుకొని ఏ కబాలి అంటానే ఎస్ బాస్ అని చేతులు కట్టుకొని వంగి వస్తారే, అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మూడు పార్టీలు ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ఎందుదో వాళ్ళు కొట్లాడుకోవడము, ఢిల్లీలో దోస్తి, ఇక్కడేమో కుస్తీ, అక్కడ సై, ఇక్కడ నై. కాబట్టి ఇది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య పాత్ర ఈ ప్రాంతీయ పార్టీలు. కానీ మీరు సరే రాజకీయ పార్టీలుగా మీరు మరీ వాళ్ళని చిటికిన వేలతో తీసి పక్కన పడేస్తున్నారు, కానీ గడిచిన 2 సంవత్సరాలుగా బీజేపీ కొంత పట్టించుకోలేదనో, లేకపోతే కొంత చూసి చూడని వైఖరితోనో ఉంది రాష్ట్రంలో విషయంలో అనే ఒక అనుమానాలు ఉన్నా, ఇప్పుడు లేటెస్ట్గా తమ వైపు నుంచి జరిగిన లోపాలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేయాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వచ్చింది అనుకోవచ్చుగా. వస్తే నిజంగా ఇమ్మీడియట్ చెప్పండి. ప్రత్యేకంగా వచ్చేసి 1 అవర్ దానికి వచ్చేసి దానికి చట్టం అవసరం లేదు, ఏం లేదు. మోడీ గారు అనుకుంటే 1 అవర్ లో వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇవ్వండి, మరి వచ్చేసి ప్రజలు వచ్చేసి తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అదే విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారం 24,350 కోట్లు అడిగితే 1,050 కోట్లు ఏమి వచ్చేసి దివాలా తీసిందా కేంద్ర ప్రభుత్వము? మహోన్నతమైన భారత ప్రభుత్వము కనీసం దివాలా తీసేవాడు, ఐపీ పెట్టేవాడు కూడా రూపాయికి వచ్చేసి పావుల భాగమో లేకుంటే 30 భాగమో, ₹1 లేకుంటే అసలు. కానీ ప్రత్యేక హోదా అడిగితే చంద్రబాబుని అడుకోండి, ఆయనే వద్దన్నాడు అని అన్నారు వాళ్ళ మీటింగ్ లో. అదేమన్నా అర్థం ఉందే? వచ్చేసి ప్రత్యేక హోదా వచ్చేసి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము ద్వారా ప్రవేశపెట్టింది. అది
అది వచ్చేసి 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇది 5 ఏళ్ళు చాలదు 10 ఏళ్ళు కావాలని చెప్పింది మీరు, తర్వాత మేనిఫెస్టోలో పెట్టింది మీరు, తిరుపతి సభలో వెంకన్న శాస్త్రి గారు చెప్పింది మీరు, దాని వల్ల 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పి దానికి సంబంధం లేకుండా చేసింది మీరు. కాబట్టి ఇది టోటల్ గా వచ్చేసి ఒక నరేంద్ర మోడీ గారు అనుకుంటే 1 hour లో ఇవ్వచ్చు అంతే. కాబట్టి ఇవ్వండి మరి ప్రత్యేక హోదా. నిజంగా ఆ విధంగా ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సంతోషమే, కానీ రాదు. ఆ విధంగా రాష్ట్ర ప్రజలు రాష్ట్రం బాగుపడితే మంచిదే, ఎవరి ద్వారా మంచి బాగుపడినా కానీ. రాయలసీమకి వచ్చేసి ఇవ్వండి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ఉత్తరాంధ్రకి ఇవ్వండి. పోలవరంకి వచ్చేసి దాదాపు ప్రజెంట్ లెక్కల ప్రకారం 60,000 కోట్లు 70,000 కోట్లు కావాలా. ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. మొత్తం వచ్చేసి ఇరిగేషన్ కాంపోనెంట్ చేయండి, కానీ మొత్తం వచ్చేసి ఇరిగేషన్ కాంపోనెంట్ మీరు ఇచ్చేయండి. లేదు 2013-14 లెక్కల ప్రకారం ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉందో వచ్చేసి అది మీరు చేయాల్సింది. కాబట్టి తర్వాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేసి లేదు ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి అనౌన్స్ చేయండి. కాబట్టి మీరు నిజంగా మీకు పాజిటివ్ దృక్పథంతో పోతా ఉంటే ఇవన్నీ అనౌన్స్ చేయండి. ఓకే, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, గతంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, అది ఒక అంశం. మీ వరకు మీకు పాజిటివ్ అంశాలు ఏమున్నాయో చెప్పండి, దాన్ని చేయండి. తర్వాత పబ్లిక్ లేకపోండి, దాంట్లో మళ్ళీ ఏదన్నా ఉంటే చూస్తాం. మేము చేసింది చెప్తాము, మీరు చేసింది చెప్తాము, పోదాం. రైట్. పట్టాభి గారు, ఇదే సందర్భంగా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈవినింగ్ ఏపీలో బీజేపీని నడిపిస్తున్నది చంద్రబాబు ఏజెంట్లుగా ఉన్న 2 బీజేపీ ఎంపీలు ఏపీలో బీజేపీని నడిపిస్తున్నారు, కాబట్టి ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన అంశమేం లేదు అంటూ ఇంకో మాట అన్నారు. ఏపీలో రామరాజ్యం నడుస్తోంది అని. సరిగ్గా ఇవాళకి రామతీర్థం టెంపుల్లో రాముడి శిరచ్ఛేదనం జరిగి ఏడాది ఇవాళకి కరెక్ట్గా. సో రామరాజ్యం నడుస్తోంది, ఆల్రెడీ రాష్ట్రంలో నడుస్తున్నది రామరాజ్యమే, రాజన్న రాజ్యం అంటే రామరాజ్యమే అన్నారు. అదేంటో ఒకసారి బయటిన తర్వాత మీ రియాక్షన్ తీసుకుంటా, దాని మీద బాజీ గారు కూడా ఏం చెప్తారో చూడాలి ఒకసారి బయట పోయిన. టీడీపీలో ఎవరైతే మళ్ళీ బీజేపీలో యాక్టివ్గా ఉన్నారో ఎంపీలు వాళ్ళే కీ రోల్ ప్లే చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఈయన వెనక ఉండి దాంట్లోకి తన మనుషులను పంపించి అక్కడ నుంచి ఆపరేట్ చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనసేనలో తన మనుషులను పెట్టి అక్కడ ఆపరేట్ చేయించగలడు. వస్తున్నవి చూసినా మీకు అదే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం టీడీపీ ఒకటంటే మధ్యాహ్నం వాళ్ళు అదే అందుకుంటున్నారు. ఒక సొంత ఆలోచన కానీ సొంతంగా ఏదైనా స్టేట్ కోసం మేము చెప్తామనేది కానీ ఏదీ లేదు. లేదా బీజేపీ మహా అనేది అంటే మతం తప్ప ఇంకోటి తీసుకోదు. ఆ పాయింట్ తీసుకొచ్చి దాని మీద ఏదో మాట్లాడాలనిపిస్తుంది. దానికి కూడా అలా ఎలాంటి సాక్ష్యం కానీ ఆధారం కానీ లేకుండా ఫలానా ఇదేం లేకుండా వాళ్ళే ఏదో ఒకటి వేసేసి ఒక ఆరోపణ చేసేస్తారు, అది తుడుచుకోమని చెప్తారు. ఆ టీం అంతా మొత్తం కలిసికట్టుగానే నడుస్తున్నారు. చూడడానికి వేరువేరుగా ఉన్నా కూడా కలిసికట్టుగానే చేస్తున్నారు ఆలోచన. ఇప్పుడు జరుగుతున్నది అదేగా, రాజన్న రాజ్యం అంటే రామరాజ్యమే నడుస్తున్నది. రావడం కాదు, వచ్చేసిందని చెప్పాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్ఫెక్ట్ రామరాజ్యం నడుస్తుంది. చేతనైతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుంది. రైట్. పట్టాభి గారు, నేను మిస్ అయ్యాను మధ్యలో. బీజేపీతో పాటు జనసేనలో కూడా ఆయన మనుషులే ఉన్నారంట. మరి వాళ్ళెవరో నాకు తెలియదు. జనసేన నడిపిస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారే అన్నారు, మరి వాళ్ళెవరో నాకు తెలియదు. సో దీనికి మీ సమాధానం ఏంటి? వికే గారు, ఇప్పుడు ఇందాకే మనం ఈ డిబేట్ ప్రారంభంలోనే మనం ఒక సంఘటనని గుర్తు చేసుకున్నాం. పిలవకపోయినా బలవంతాన రైల్వే కోచ్లోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగి మీడియాకి రిలీజ్ చేసింది ఎవరండి? వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఏటు విజయసాయిరెడ్డి కదా. అవును. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది సార్? రైల్వే కంపార్ట్మెంట్ లో కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మోహన్ భాగవత్ గారు పక్కన కూర్చుని సెల్ఫీలు దిగి అంత తాపత్రయం దేనికి సార్? ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన వచ్చారు ఏదో కార్యక్రమం మీద, ఈయనకేంటంత అంత తాపత్రయం, అంత కంగారు దేనికి? రైల్వే కోచ్ల్లో కూడా దూరిపోయి ఎప్పుడన్నా మా పార్టీ నాయకులు ఎవరన్నా అట్లా ఫోటోలు దిగారా? కాబట్టి ఎవరి చేతుల్లో తోలు బొమ్మల్లాగా ఉన్నారో, ఎవరిని చూసి ప్యాంట్లు దడుపుకుంటున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. గతంలో ఆయన ఏదో హేమంత్ సోరెన్ గారు ప్రధానమంత్రి గారి గురించి ఏదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఉలికిపాటు? ట్వీట్లు పెట్టలేదా? హేమంత్ సోరెన్ గారు మీరు అట్లా మాట్లాడకూడదు,
ప్రధానమంత్రి గారిని మీరు పల్లెత్తు మాట అనకూడదు అని చెప్పి హడావడిగా ట్వీట్లు పెట్టిన సంగతి మర్చిపోయాడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు, పెద్దలు సిపిఐ రామకృష్ణ గారు, వ్యవసాయ చట్టాల సందర్భంగా ఒక చేయి కాదు 2 చేతులు ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో దానికి సంబంధించి ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, ఈయన గారు ఏటు విజయసాయి రెడ్డి గారు అసలు వత్తాసు పలికేసి బీజేపీ నాయకుల్లాగా మారిపోయి పార్లమెంట్ లో మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, వ్యవసాయ చట్టాలు ఎంత గొప్పవి, ఆహా ఓహో అని పలకీలు మోసింది ఎవరు సార్? ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఒక 100 చెప్తా. వీళ్ళు దేనికి భయపడి దాసోహం అంటా ఉన్నారో, అవకాశం దొరికితే చాలు ఎవరి కాళ్ళు మాలిష్ చేయడానికి కూడా సిద్ధపడిపోయారో, ఏ కేసులకు భయపడి ఇటువంటి చంచాగిరి చేస్తా ఉన్నారో నేను 100 సంఘటనలు చెప్పగలను. కాబట్టి ఈ సకల శాఖ మంత్రి ఈ సాక్షి జీతగాడు ఆ విషయాన్ని తెలుసుకోలేదో, ఇవాళ వచ్చేదో 2 మాటలు మాట్లాడగానే ఏదో ప్రజలు ఏంటంటే రామరాజ్యం, ఏమి రావణ రాజ్యం ఉంది రాష్ట్రంలో. ఇవాళ ఎన్ని దేవాలయాలు కూల్చేసి ఇవాళ ఒక్క నిందితున్న పట్టుకున్నారో? ఇందాక మీరు రామతీర్థం సంఘటన గుర్తు చేశారు. అంతర్వేది రథం తగలబెట్టి వాళ్ళు ఎవరు తగలబెట్టాడో తెలియదు. రాష్ట్రంలో అనేక దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం అయితే ఎవరు చేశాడో తెలియదు. ఇది రామరాజ్యమా? ఇది రావణ రాజ్యం. సిగ్గుండాలి ఇది రామరాజ్యం అని చెప్పుకోవడానికి. ఒక పక్కన ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ, ఒక మతాన్ని అనుసరిస్తున్నటువంటి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వాళ్ళ కేబినెట్ మంత్రి కొడాలి నాని ఏమన్నాడు? ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే రాయే కదా పోయేదేముంది, ఇది రామరాజ్యమా? రామరాజ్యంలో మీ రామరాజ్యంలో ఒక మంత్రి ఒక దైవ స్వరూపాన్ని రాయే కదా పగలగొడితే ఏమైందని మాట్లాడినటువంటి సందర్భంలో ఏమైపోయావా నువ్వు? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఇది రామరాజ్యమా? ఇది ఒక రాక్షస రాజ్యం, రావణ రాజ్యం ఇది. అదే విధంగా చివరిగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా వీకే గారు. ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ ఏదో డెఫినేషన్ లో మమ్మల్ని కూడా ఏదో కలిపారు. మేము ఏ రోజు కూడా తులసిరెడ్డి గారు సంఘటన గుర్తు చేసుకోవాలి. మేము ఆ రోజున కొయిలేషన్ లో ఉండి ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉండి మా పార్టీ తరఫున 2 మంత్రులు కేబినెట్ లో ఉన్నా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాం. ఇంకొక 1.5 సంవత్సరాల పాటు అధికారం ఎంజాయ్ చేసే పరిస్థితి ఉన్నా కూడా మేము రాష్ట్ర హితం కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రత్యేక హోదా అంశం మీద ధర్మ పోరాటం 1.5 సంవత్సరాల పాటు పోరాటం చేశాం మేము. ఆ రోజున అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇంకా ఉండదు, భవిష్యత్తులో రాదు, ప్యాకేజీ మాత్రమే ఉంటుందని చెప్పి ఆయన ఆ రోజున ప్రకటన చేస్తే, సరే ఆ ప్యాకేజీ అని ఇస్తారని వేచి చూసి 2-3 బడ్జెట్ల తర్వాత అది కూడా మోసం చేసేసరికి ధైర్యంగా బయటకు వచ్చి పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నట్టు మా నాయకుడి మీద ఏం కేసులు లేవు సార్. మా నాయకుడేమి బెయిల్ పైన తిరగట్లా, మా నాయకుడు దేనిలోనూ ఏవని కాదు. కాబట్టి మాకు ఎవరితోనూ కూడా లాలూచి పడాల్సిన అవసరం లేదు, సరెండర్ అవ్వాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. చివరికి ఇంకొక విషయం కూడా తులసిరెడ్డి గారు పెద్దలు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినటువంటి మీ పార్టీని మింగేసే పరిస్థితిలోకి వచ్చేసింది. కాబట్టి మీరు కూడా కొన్ని చూసుకోవాలి. అంటే వాస్తవ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకి ఎంత బలపడుతున్నాయో, ఎంత విస్తరిస్తున్నాయో, జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలహీనపడుతుందో దయచేసి పెద్దలు మీరు ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని బాజీ గారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ మీద ఏపీ బీజేపీని నడిపిస్తున్నది చంద్రబాబు అనే దాని మీద రియాక్ట్ అవుతారా? మేము రియాక్ట్ అవుతాం సార్. ఎందుకంటే మాకు పాపం పుణ్యం తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే అంతర్వేదిలో రథం తగలబడిందని పాపం హైందవ ధర్మం మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరు వేశారో తెలియదు కానీ 4 రాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి చర్చి మీద వేస్తే 40 మందిని అరెస్ట్ చేసినటువంటి మహానుభావులు, ప్రభుపాలనలో చల్లగా ఉండేటువంటి బాబులు, 2 చేతులు ఎత్తి దండాలు పెట్టేటువంటి నాయకులు, ఆ తర్వాత అదే అంతర్వేదిలో చెక్క తగలబెడితే తప్పేమైంది, మళ్ళీ కొత్త చెక్క చేయించుకోమని చెప్పినటువంటి మినిస్టర్, ఆయన దాంట్లో మంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు బూతుల శాఖ మంత్రి దుర్గగుడిలో వెండి ఏనుగులు మాయమైతే ఏమవుతుంది మళ్ళీ చేపిస్తామని కూడా అన్నారుగా. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కూతవేడు దూరంలో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఆ విగ్రహాలు మాయమైనా పట్టించుకునే వాళ్ళు సాక్షాత్ ఈ రోజు 1 సంవత్సర కాలం అయినటువంటి చిరచ్ఛేదనం రాముల వారికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన తర్వాత దేశంలో ఏనాడు ఎక్కడ జరిగినటువంటి పాపాలు ఇక్కడ జరుగుతున్నటువంటి తరుణంలో ఒక్క నిందితుడిని పట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం ఈ రోజున రామరాజ్యం అంటుందంటే రాముడు గనక ఉంటే ఖచ్చితంగా వీళ్ళ చూసి సిగ్గుపడేవాడు. రామరాజ్యం అనేటువంటి మాట మాట్లాడడానికి దడుచుకొని వెంటనే పారిపోయేవాడు కూడా. ఎప్పుడు అంత అవసరం కూడా లేదు. వాళ్ళు నేను చెప్పగలిగేది ఒక మాట మాత్రం చెప్పగలుగుతారు. ఏంటంటే ఇక్కడ ఒక మాట అన్నారు వెంకటకృష్ణ గారు, తెలుగుదేశం వాళ్ళు అంటారు వైసీపీకును బీజేపీకి అక్రమ సంబంధం ఉంది, సక్రమ సంబంధం ఉందంటారు. వైసీపీ వాళ్ళు అంటారు అరే తెలుగుదేశానికి బీజేపీకి బ్రహ్మాండమైన సంబంధం ఉందని వైసీపీ వాళ్ళు అంటారు.
మేము కూడా ఒకటేమన్నాం, అసలు ఈ అత్యంత హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నాయన మీకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు, మేము ఉన్నాం, మా ఓటేదో మాకేయండి, జాతీయ పార్టీగా మీ పక్కన నిలబడతామని చెప్పని మేము ప్రజలను అడుగుతున్నాం. ప్రజలు ఒకసారి ఒకళ్ళు నమ్మారు, కాదనుకున్నారు, మరోసారి ఇంకోళ్ళు నమ్మారు. ఇవాళ నష్టం ఎంత జరిగిందని అంచనాలు వేసుకుంటా ఉన్నారు. పెద్దలు తులసిరెడ్డి గారు వారికి చెప్పగలిగే వాళ్ళం కాదు, కానీ వారి ప్రధాన నాయకులు, దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తి, నిన్నటి మొన్నటి మమతా బెనర్జీ అక్కడ ప్రభుత్వం రావడం కోసం భారతీయ జనతా పార్టీ కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆత్మహత్య చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుల పుణ్యాన 1000 ఓట్ల తేడాతో 90 సీట్లు పోగొట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్ల నుంచి 78 సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో పక్కన పడితే అడ్రస్ లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ బాధ్యతలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో తెలుసు. ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆరాటపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారండి? ప్రత్యేక హోదా ఇస్తాన్నారు. నమ్మారా? లేదు కదా. మీరు కూడా విభజన చట్టం చేశారు, విభజన చట్టంలో ఆ మాట వదిలేశారు, చట్టానికి హోదా మర్చిపోయారు. విభజన చట్టం విడిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 9 ప్రకారం రావాల్సినటువంటి ఆస్తులను వదిలేశారు. పోలవరం సంగతి మర్చిపోయారు, విద్యా సంస్థల సంగతి వదిలేశారు. ఆఖరికి ఏముంటాయి అవకాశాన్ని బట్టి చేయమని చెప్పి రాసినటువంటి లోపభూయిష్టమైనటువంటి విభజన చట్టాన్ని చేసినటువంటి పాపానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ లాంటి ఒక చీడు బుడ్డ, ఏదైతే చీడ పురుగు లాంటిది పుట్టడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నిజంగా పద్ధతైనటువంటి పరిపాలన చేస్తుంటే, పద్ధతైనటువంటి విభజన చట్టం చేస్తుంటే వాళ్ళ వైసీపీ లాంటి రాక్షస పురుగు ఈ రాష్ట్రంలో పుట్టేది కాదు, ప్రజల వెన్నులు ఇలా ఇరిగే కాదనే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకొస్తాం. తులసిరెడ్డి గారికి నా మనపూర్వమైన వినపాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో పరిపూర్ణమైనటువంటి పాలన కావాలంటే జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాల అభివృద్ధి లాగా మీరు అనేది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేసి ఉంటే ఈ వైసీపీ అనేది పుట్టేది కాదు, కాంగ్రెస్ చేసిన తప్పనే? రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకొని చేయాలనేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ లో కొంతమంది చేసుకున్నటువంటి పాపానికి అదే కాంగ్రెస్ లో నిజేతపరలేని వ్యక్తులు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కోసం తల్లి కాంగ్రెస్ చంపుతున్నారని చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు కూడా పరిగణలోకి తీసుకోమంటున్నాను. పెద్దలకు వీరెవరూ తెలియదేం కాదు. తులసిరెడ్డి గారు లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకులకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనంతట తాము ఆత్మహత్య చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నా, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా ఏమిటంటే ఆశాస్పదం తప్ప చేయగలిగేది ఏమి లేదు. రాజశేఖర రెడ్డి మంచోడు, ఆయన కొడుకు చెడ్డోడు అనేటువంటి లెక్కలేనటువంటి పద్ధతి లేనటువంటి ఒక వ్యూహం వేసి వాళ్లే కాల్చుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఆ ఇంటికి మేము నిప్పంటించాము, మీరు వచ్చి ఆర్పుకోండి అని చెప్తారు. కాంగ్రెస్ యొక్క జ్ఞానం ప్రజలకు అర్థం కాదు, ప్రజలకు కావాల్సింది ఏంటో కాంగ్రెస్ కి అర్థం కాదు. భారతదేశం మొత్తం రామరాజ్యం లాగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మీదే కదా. ఒకవేళ ఏపీలో రామరాజ్యం లేదని మీరు అన్నారు, మరి ఉండేలా చూడాలి కదా కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. 350 సంవత్సరాల మీరుపాకి దగ్గర నుంచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నాటకాల నుంచి చెరవిడిపించినటువంటి అయోధ్య రాముని సాక్షిగా, నిన్న జరిగినటువంటి దివ్యకాశి భవ్యకాశి సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూలగొడుతున్నటువంటి గుళ్ళు సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ లో 2024లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మళ్ళీ సంస్కృతి ధర్మాలని కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది హైందవా, క్రైస్తవా, ముస్లిమా, ఇస్లామా అనేది కాదు. సర్వ జనాలకు అనుకూలమైనటువంటి వసుదైక కుటుంబాన్ని నిర్మాణం చేయడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలదు, చేయగలదు. మీరు ఎన్ని నిందలు వేసిన ఇందాక కూడా చెప్తానండి, సత్య గారు మాట్లాడే బ్రహ్మాండమైనటువంటి ఎన్ని పనులు చేసామనేది. కావాలంటే వాళ్ళకి క్లిప్పులు పంపించండి, మీరు అందరు తీసుంటారు, కావాలంటే మేము పంపించండి, మేము పంపిస్తామండి. రైట్, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు బ్రీఫ్గా ఈ రామరాజ్యం ఆల్రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ని ఎలా చూడొచ్చు? అంటే రామరాజ్యం అంటే అదా ఇదా? అసలు నిజంగా రాముడు పరిపాలించిన రాజ్యం రామరాజ్యమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రామరాజ్యమా? అంటే పిల్లలకి, ఈ తరం ప్రజలకి ఓహో ఇదేనేమో రామరాజ్యం అనుకో చెప్పాలి కదా మరి మీలాంటి వారు. ఇప్పుడు మాట మార్చడము, మాట తప్పడము, మడవ తిప్పడం అనేది వాళ్ళ దినచర్య. కాబట్టి ఆ అదేనేమో రామరాజ్యం అంటే పదాలు కూడా మార్చారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో రాక్షస రాజ్యం, రావణ రాజ్యం, ఆటవిక రాజ్యం సాగుతా ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. కాబట్టి ఇది ఇంకా దీనికి బహుశా చరిత్రలో ఇంత రాక్షస రాజ్యం వచ్చేసి రకరకాల నియంత్రణలు కూడా కొందరు ఉండొచ్చు, కానీ ఇది అన్నిటికీ మించినటువంటి రాక్షస రాజ్యం, ఆటవిక రాజ్యం, రావణ రాజ్యం నడుస్తా ఉంది. ఆయన పొరపాటు పడి చెప్పినట్టు ఉంది. ఇక రెండవది వచ్చేసి పరిమళనత్వానికి ఎవరు రికమెండ్ చేశారు, ఎవరు రాజ్యసభ సీట్ ఇచ్చారు? నేను ఆన్సర్ చెప్పాలా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ.
పరిమళనత్వానికి రాజ్యసభ సీటు వైకాపా తరపున ఎవరు ఇచ్చారు, ఎవరు రికమెండేషన్ మేరకు ఇచ్చారు? దానికి ఆన్సర్ చెప్తే ఆటోమేటిక్ గా వచ్చేసి ఎవరు నడుపుతా ఉండేది వైకాపా పార్టీని? జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడా, సజ్జల రామకృష్ణాడినా, ఆదానినా, అంబానినా, పరిమళనత్వాలినా, లేదంటే బీజేపీని అర్థం అయిపోతుంది. కాబట్టి ముందు దానికి ఆన్సర్ చెప్పాలా. చంద్రబాబు నాయుడు వచ్చేసి సీఎం రమేష్, శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు ముందు దీనికి ఆన్సర్ చెప్పాలా. గోపాలకృష్ణ గారు అలా వదిలేండి, బాగానే ఉంది. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి తులసిరెడ్డి గారు. ఆ రోజు వచ్చేసి రాజశేఖర రెడ్డి మరణం వచ్చేసి ఇది కుట్రతో జరిగిందని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క రిలయన్స్ అవుట్లెట్స్ మీద దాడి చేసి అంత అభాండం వేసి తిరిగి మళ్ళా వచ్చేసి అదే అమ్మాని దిగుతే ఆయనకు వచ్చేసి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి విజయసాయి రెడ్డి పిలుచుకొని వచ్చేసి ఇవాళ మొత్తం సభలో ఇంకొక హైలైట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ వ్యవహారాన్ని బీజేపీ ప్రస్తావించింది. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకో మాట కూడా అంది, త్వరలో జైలుకి వెళ్తారని కూడా. ఇది తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు వేస్తున్న ఎత్తుగడనే ఏపీ బీజేపీ నేతలు ఎత్తుకున్నారా? ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ గారు కానీ వీళ్ళు కానీ ఈ మధ్యకాలంలో పదే కేసీఆర్ జైలుకి వెళ్తాడు కేసీఆర్ అని పదే అంటున్నారు. సో ఇదే పాలసీని అక్కడ కూడా తీసుకున్నారా? ఏ ఉద్దేశంతో అన్నారా? అసలు జగన్ బెయిల్ జైలు అనే ప్రస్తావన బీజేపీ స్లోగన్గా ఎందుకు ఎత్తుకుంది? అది కూడా జాతీయ నాయకుడితో, మాజీ కేంద్ర మంత్రితో ఆ పదం ఎందుకు చెప్పించింది? దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జగన్ బెయిల్ జైలు బీజేపీ ఎందుకు ప్రస్తావించింది అనే దాంట్లోకి వెళ్లే ముందు మనతో ఇవాళ బీజేపీ మాజీ నాయకులు గోపాలకృష్ణ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. గోపాలకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అందరికీ. గోపాలకృష్ణ గారు, మీరు అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు ఆ ఉద్యమానికి వెళ్ళేదో వేదిక పంచుకున్నారనో అదేదో ఆరోపణలతో మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది కదా. ఇవాళ మీరు ఈ సభకు అటెండ్ అయ్యారు కదా, రైతుల తరఫున అటెండ్ అయినట్టుగా నాకు తెలిసింది. ఈ సభ ద్వారా బీజేపీ చాలా క్లారిటీ ఇచ్చిందా అమరావతి విషయంలో? చెప్పారు, నేను కూడా విన్నాను స్పీచ్ల్లో, రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పారు. బట్ మీకేమనిపించింది? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కనిపించిందా క్లియర్గా? మొన్న పాదయాత్ర అప్పుడు ఒక 50% నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ రోజు 90% వచ్చింది. ఇంకా 10% దాంట్లో కూడా వ్యతిరేకులు ఉన్నారు పార్టీలో, బీజేపీ పార్టీలో. వ్యక్తులుగా ఉండొచ్చులే. వ్యక్తులుగానే ఉన్నారు. వ్యక్తులుగా ఉంటేనే అది పార్టీకి చెడ్డ చేస్తుంది, రాష్ట్రానికి చెడ్డ చేస్తుంది. బహుశా నేను బాజీ గారు లాంటి వ్యక్తులు కానీ ఇంకా కానీ ఎప్పుడు కూడా అమరావతికి, రాష్ట్రానికి ఏదో చేయాలని, దోహదపడాలని మంచి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ మీ ABN కి బాజీ గారు రావటం అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ వెల్కమ్ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అండ్ ABN బాజీ గారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సీఎం రమేష్ గారు మార్నింగ్ మీటింగ్ జరిగింది సార్ హోటల్లో. మా సైట్ డొనేట్ చేయటం కానీ తర్వాత బీజేపీలో లేదు నేను అది ప్రస్తావించారు సీఎం రమేష్ గారు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ ఆయన వెల్కమ్ చెప్తున్నారు. అయితే నేను దానికంటే ముందు నేను 3 ఎకరాల సైట్ లో ఇచ్చిన దాని మీద డొనేషన్ మీద జరిగింది. అది మీ పర్సనల్ వ్యవహారం అనుకోండి, ఆస్తులు ఆ భూములు అవి మాకు అవసరం లేదు. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సభ, ఓన్లీ సభ అంతవరకే ప్లీజ్. బీజేపీ అమరావతి గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, వైకాపా మీద ధ్వజమెత్తడం కానీ ఇవన్నీ చూస్తే ప్రజల యొక్క మద్దతు కోరాలంటే, ప్రజల యొక్క మద్దతు కావాలి అంటే, ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించాలంటే ఎప్పుడూ కూడానండి ఆ నెగిటివ్ పల్స్ ని పట్టుకోవటం అనేది అత్యంత అవసరం. ఆ నెగిటివ్ పల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కొంతమంది ఎవరైతే వైసీపీకి అండగా చేదోడు వాదోడుగా తెర వెనుక కథ నడుపుతున్నారో వాళ్ళందరికీ అక్షింతలు పడిన తర్వాత, నేను చాలా స్పష్టంగా మాట్లాడతానండి, నాకేం భయం లేదు. ఎందుకంటే అక్షింతలు పడిన తర్వాత బహుశా ఈ స్టాండ్ తీసుకున్నారు. జవదేకర్ లాంటి సీనియర్ మంత్రి వచ్చారు, ఆయన డైలాగ్ చాలా బాగుంది, చక్కగా వివరించారు. అయితే కొంచెం సోమవీర్రాజు గారు చాలా బాగా మాట్లాడారు, కానీ కమ్యూనిస్టుల్ని పదజాలం వాడటం మాత్రం నాకు కూడా రుచించలేదు. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ పదజాలం ఇప్పుడు వైసీపీ నాయకులు ఎలా వాడారో అది కూడా వాడారు. అది వాడకుండా ఉండాల్సింది. రాష్ట్రానికి అమరావతి రాజధాని మేము నిర్మిస్తాం అనే కంటే ముందు నేను వాళ్ళకి సలహా ఏం చెప్తున్నానంటే, ఈ సోమవీర్రాజు గారికి కానీ జీవీఎల్ గారికి కానీ అఫిడవిట్ వేశారు కదా కేంద్ర ప్రభుత్వం, హోమ్ సెక్రటరీ ద్వారా అక్కడ అండర్ సెక్రటరీ చేస్తే 2 సార్లు అఫిడవిట్ వేశారు.
ఆ అఫిడవిట్ ని మార్చి క్లియర్ గా ఇప్పుడు కోర్టు కూడా జనవరి 27 వరకు అవకాశం ఇచ్చిందండి. ఎందుకంటే ఈ సిఆర్డిఏ చట్టాలు రద్దు చేయబడిన ధర్మల ఆ పిటిషన్స్ చేసిన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకేమైనా మీ అభిప్రాయాలు కానీ మీ అబ్జెక్షన్స్ కానీ దీనికి సంబంధించిన ఉంటే గనక అఫిడవిట్లు వేయమన్నారు. ఏది పిటిషనర్స్ ని. బీజేపీ కూడా దినకర్ ద్వారా పిటిషన్ వేశారు కాబట్టి ఆ అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి ఫైల్ చేసిన అఫిడవిట్ గోడ మీద పిల్లివాటంగా ఉంది కాబట్టి దాన్ని గనక పార్టీ వేరు అది ప్రభుత్వం ఇండివిజువల్ సొంత వ్యక్తిగతంగా చేసిన పిటిషనే అది. అది కరెక్టే, కానీ కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర బీజేపీ వేరని చెప్పారు కాబట్టి నేను బీజేపీ నాయకులందరికీ వారి వెల్విషర్గా చెప్పేది ఏంటంటే రాష్ట్రానికి ఒక మంచి జరగాలంటే క్రిస్టల్ క్లియర్ గా ఈ అవరోధాన్ని తొలగిస్తే 100% అది బీజేపీ న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను సార్. రైట్. బాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో లేకపోతే జైలో బెయిలో ఇలాంటి పదాలు మాట్లాడడం అనేది బీజేపీ నోటి వెంట ఫస్ట్ టైం. ఓపెన్గా మరి లోపల ఏమన్నా ఉంటుందేమో మాకు తెలియదు, కానీ ఓపెన్గా మాట్లాడడం మాత్రం ఫస్ట్ టైం. అలాంటిది ఈవేళ వేదిక మీద నుంచి కొంతమంది నాయకులు మాట్లాడడం, ప్రత్యేకించి ప్రకాష్ జవడేకర్ గారు మాట్లాడి వైసీపీ నేతలు బెయిల్ మీద ఉండి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, త్వరలో జైలుకి వెళ్తారు అని. ఏంటి అది ఊరికనే భయపెట్టడమా, లేకపోతే వైసీపీలో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడమా, లేకపోతే నిజంగానే అవినీతి పరులు రాష్ట్రాలను ఏలకూడదనే ఒక ఐడియాలజీనా? ఆరోపణలో అభియోగాలు చేసినటువంటి జైలు లేకపోతే పెట్టినటువంటి కేసులో 33 కేసులు 47,000 కోట్ల రూపాయల యొక్క ఆరోపణ అభియోగాల పర్వంలో ఇవాళ జైలా బెయిలా అంటే జనం ఒప్పుకొని ఏదో చేసినా, ప్రజలు నమ్మించి వంచించినా, ప్రజలు మాట నమ్మి ఓట్లేసి గెలిపించినా, ప్రజాస్వామ్య పరిరక్షణ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా జైలో బెయిలో అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఒక కోర్టులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ కమిట్మెంట్ ఏదైతే పడుతుందో దాన్ని ప్రజలు ఆపలేరండి. ప్రజలు తిరగబడి కోర్టుల మీదకి వెళ్తారా, లేకపోతే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మినటువంటి అనుచరులుగా మారినటువంటి గూండాలు రౌడీలు చేసేటువంటి రాజ్యం కోర్టుల ముందు ఆటలుగా చెల్లుబాటు అవుతుందా? ఇవాళకి వేయించుకున్నటువంటి 100,000 మొట్టికాయలు ఏవైతే ఉన్నాయో ఆ మొట్టికాయల ఫలితాలు అన్ని కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పరిపాలన అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడం కోసం జరిగినటువంటి మాటగానే ఇవాళ జవదేకర్ గారు మాట్లాడుతూ ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు అనేటువంటి మాట వాస్తవమైనటువంటి విషయమే. అది వాళ్ళ అనుచరులకు కూడా తెలుసు, అందుకనే సర్దుకుంటున్నారు. దొరికినటువంటి మట్టి దగ్గర నుంచి మైనింగ్ వరకు, మద్యం దగ్గర నుంచి మాఫియా వరకు, ఇసుక దగ్గర నుంచి ఇళ్లలో అమ్మేటువంటి సిమెంట్ ఇసుకల వరకు ఇష్టం వచ్చిన రాజ్యంగా చేస్తున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో రేపంటూ మనం కాపాడుకుంటాం. ఇంకో మాట కూడా ఉన్నారండి మా ఆదినారాయణ రెడ్డి గారు, మనం ట్రావెన్ కోర్ సంబంధించినటువంటి పద్మనాభ స్వామికి ఒకటే ఉంది నిధి, అటువంటి నిధులు ఎన్ని నిధులు ఉన్నాయో తెలియనటువంటి పద్మనాభ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిధుల గురించి బాగా ఈ కేసుల్లో నిందితూ ఏటూకున్నటువంటి వ్యక్తికి బాగా తెలుసు. ఆయన చెప్తాడు ఎక్కడ నిధులు తవ్వితే ఎక్కడ బాగా వస్తాయో, ఆ నిధులు ఎక్కడ పెడతాడు అనేది ఆయన బాగా తెలుసు. అవి చెప్పే ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి జైలా బెయిల్ అనేది అంత ఆశాస్పదమైన విషయం కాదు, ఇది ఖచ్చితంగా సీరియస్ అయిన విషయం అండి. బెయిల్ ఎప్పుడు రద్దు అయితే అప్పుడు జైలుకి వెళ్తారు, వారసులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి వంచి చేసేటువంటి అధికారం కాదండి. కోర్టుల్ని సాక్ష్యాలతో రుజువులతో చేయించాల్సిన విషయం. సిబిఐ ఏదైతే లేటుగా చేసినా కానీ ఖచ్చితంగా చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, వివేకానంద రెడ్డి గారి హత్యలో జరిగినటువంటి 10 రోజుల ముందు కుక్కను చంపనండి, 10 రోజుల తర్వాత ఫ్యామిలీ డాక్టర్తో తలపగలు కొట్టి ఆయనతో కుట్లేపించినామండి. చనిపోయినటువంటి శవానికి ఠాగూర్ సినిమాల లాగా జరిగినటువంటి పరిస్థితులు చేసినటువంటి హత్య కానివ్వండి, ఇవాళ దోషులుగా మిగిలినటువంటి వ్యక్తులు బంధువులు, వాళ్ళు రాబంధువులుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి సిబిఐని కూడా వెక్కిరించినటువంటి పరిస్థితిలో చేసినటువంటి కేసు బహిర్గత అంశాలు అవన్నీ కూడా జైలు బెయిలు కార్యక్రమాలకి వారధులుగా మారతాయి. గుమ్మాల తలుపులు తీసి లోపలికి పిలుస్తాయి. వెంకటకృష్ణ గారు రైట్. ఒక్కసారి పటాభి గారు ఈ జైలు బెయిల్ అనేది బీజేపీ ఎత్తుకున్నది ఎందుకు అనే దాని మీద మీ రియాక్షన్ చెప్పే ముందు జవదేకర్ గారు ఏమన్నారో ఒకసారి క్లియర్గా అది విన్ని విల్ గో టు దట్ ప్లీజ్. Many leaders in Andhra Pradesh are on bail and any time can go to jail. Many leaders in Andhra Pradesh are on bail and any time can go to jail. People of Andhra Pradesh must think of alternative, and the alternative is here. It is Bharatiya Janata Party led by Narendra Modi. సో అది పట్టాభి గారు నేనేమంటా అంటే తెలంగాణలో ఇట్లాగే కేసీఆర్ గారిని
రోజు ఒక్కసారి నువ్వు జైలుకి వెళ్తావు అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏపీలో ఇదే స్లోగన్ పట్టుకున్నారు. పైగా బీజేపీ ఆల్టర్నేట్ కోసం చూసుకోండి ప్రజలు అని చెప్పి అంటున్నారు కదా. పట్టాభి గారు మీకేమనిపిస్తుంది, ఇది ఎందుకు ఎత్తుకున్నారు ఈ స్లోగన్? ఇప్పుడు సరే కేసీఆర్ గారిని జైలుకి పంపడం కొంత కష్టమేమో కానీ ఇవాళ ఈ జగన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జైలుకి పంపడం అనేది చాలా సునాయాసమైనటువంటి పని. ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ పైన తిరుగుతూ ఎలా సునాయాసమైన పని? ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి అవుతుందా? అది కోర్టులు చేయాల్సిన పని కదా సార్. ఇప్పుడు సిబిఐ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ వేసిన సందర్భంలో సిబిఐ ఫైల్ చేసిన కౌంటర్ ఏంటి సార్? ఆ రోజున మనం ఎంతసేపు చర్చించుకున్నా ఏదో 4 లైన్లు ఏదో వెయ్యాలి కదా అన్నట్టు ఏదో చేతులు దులుపుకున్నట్టు వేశారు కౌంటర్. సిబిఐ వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయమంటే దాన్ని బట్టి సీరియస్నెస్ ఎంత ఉందో అర్థం కావట్లేదా మనకి? కాబట్టి ఇవాళ అంటే ఇప్పటివరకు బీజేపీ ఆపుతుందనే అర్థం అలాగే అనుకోవాలి. మరి ఆ రోజున మీకు గుర్తుంది కదా వీకే గారు, వాట్ ఈస్ ది కౌంటర్ ఫైల్డ్ బై సిబిఐ ఇన్ రఘురామకృష్ణరాజు గారి పిటిషన్? దానిలో ఏమన్నా సీరియస్నెస్ కనపడిందా మీకు? ఏదో ఒక 4 లైన్ల ఏది 4 లైన్లు కూడా సింగిల్ లైన్ కోర్టుకి కుంటి సాకులు చెప్పి ఒక వ్యక్తి ఎప్పుడు కేసులు సార్ 2012 2013 లో ఫైల్ అయినటువంటి ఛార్జ్ షీట్లు 9 సంవత్సరాలు పూర్తవుతుంటే ఇప్పటి వరకు ఒక కన్క్లూజన్కి రావా అండి? వారం కోర్టుకి హాజరవకుండా కుంటి సాకులు చెప్పుకుని తిరుగుతుంటే చూస్తూ కూర్చుంటుందా సిబిఐ? వాళ్ళు దలుచుకుంటే గట్టిగా యాక్ట్ చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇవాళ సరే జావడేకర్ గారి స్టేట్మెంట్ మేము స్వాగతిస్తున్నాం. బికాజ్ ఎనీ పర్సన్ హూ హ్యాడ్ కమిటెడ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ హ్యాడ్ టు గో టు జైల్. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఉంటే యాక్షన్ కూడా అదే విధంగా కనపడాలి సార్. సో లెట్ us see హౌ స్విఫ్ట్లీ సిబిఐ ఎంత వేగంగా పనిచేస్తుందో, ఎంత త్వరగా అసలు ముందు శిక్ష సంగతి తర్వాత సార్, ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కోర్టు బోన్లో నుంచోబెట్టాలి. కానీ ఇలా చేయడం వల్ల మళ్ళీ ఇంకొక సెకండ్ ఇది వస్తుంది కదా. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ పగబట్టి నా మీద కేసులు పెట్టి ఇచ్చేశారు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రకాష్ జవడేకర్ స్టేట్మెంట్ తర్వాత బీజేపీ కావాలని జైలు పంపిందనే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు ఇవాళ వైసీపీ నాయకులు కూడా పదే మా నాయకుడు కడిగిన ముత్యం, మా నాయకుడు ఏమీ చేయలేదు, కక్ష గట్టి చేస్తా ఉన్నారు. ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ముందు కోర్టు బోన్లో నుంచోమని సార్. ఆస్క్ హిమ్ టు అటెండ్ ద కోర్ట్ ఫస్ట్. కోర్టుని నిజంగా అంత నిజాయితీ పరుడైతే కోర్టు నుంచి తప్పించుకుని తిరగాల్సిన అవసరం ఏముంది సార్? కోర్టులో నుంచి లెట్ హిమ్ ప్రూవ్ హిజ్ ఆనెస్టీ. ఆయన నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోమనండి, వాళ్ళకు కూడా మంచి అవకాశం కదా. కాబట్టి ఇవాళ మేమేదో ఉన్న పలాని వాళ్ళు రాత్రి ఆయన జైల్లో పెట్టేసి ఏదో ఇవాళంతా ఆయన ఏదో హింస పెట్టాలన్న కోరిక మాకలేదు. కాకపోతే ఇవాళ వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 31 కేసులు క్రిమినల్ కేసులు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లోనే ఉన్నాయి. 31 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ లో. అది ఆయనకి గౌరవప్రదంగా ఉందా? 31 కేసుల్లో ఏవన్గా ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా గౌరవాన్ని తెచ్చిపెట్టే విషయమా? కాబట్టి లెట్ హిమ్ డిశ్చార్జ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దోస్ కేసెస్. ఆయన వచ్చి ముందు కోర్టులో హాజరవ్వమనండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించమనండి. కాబట్టి ఆ రకంగా సిబిఐని కూడా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. రైట్, అది కూడా వాళ్ళకి ఒక అవకాశమే కదా. తులసిరెడ్డి గారు మీకేమనిపిస్తుంది? బెయిల్ జైలు సడన్ గా తెర మీదకి తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అది కోర్టులో ఉంది, ఎప్పుడైనా జరుగుతాయో మనకు తెలియదు, కానీ వీళ్ళు ఎందుకు ఎత్తుకున్నారు? అంటే జనరల్ జవదేకర్ గారు చెప్పిన దాంట్లో పార్షల్ ఒక హాఫ్ వచ్చేసి కరెక్ట్, రెండవ హాఫ్ వచ్చేసి కరెక్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి జైలు బెయిల్ కరెక్టే కదా. ఆయన వచ్చేసి 16 నెలలు జైలు నుండి వచ్చినాడు, మొత్తం బెయిల్ మీద ఉన్నాడు. 16 నెలలు బెయిల్ రాలేదు అంటే కేసులో బలం లేకుంటే 16 నెలలు జైలు ఎట్టుంటాడు? ఇప్పుడు దానికి ఎంత సుప్రీంకోర్టు లాయర్స్ ని పెట్టాడు. బెయిల్ కోసం వచ్చేసి 6 సార్లు హైకోర్టు తిరస్కరించింది, 3 సార్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. 16 నెలల పాటు వచ్చేసి బెయిల్ రాలేదంటే కేసులో ఎంత బలమైనటువంటి ఆర్థిక నేరము లేకుంటే 16 నెలలు ఎందుకుంటాడు? పోనీ ఆషామాషి లాయర్స్ కాదు పెట్టింది, ఒక టీం వచ్చేసి పెద్ద కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు లాయర్స్ అని చెప్పించి ఆర్గ్యుమెంట్ చేపించిన పరిస్థితిలో కూడా రాలేదు అంటే కేసు చాలా బలంగా ఉందనేది ఎవరికైనా అర్థమైపోతుంది. రెండవది, దాంట్లో కేసుల్లో బలము ఆయన పక్క బాగుందంటే నేను తొందరగా ముగించుంటాడు కదా, ఎందుకు డిలే చేస్తాడు? కేసులు వచ్చేసి బలహీనంగా ఉన్నాయని అనుకుంటే కదా దాన్ని తొందరగా ముగించేసుకుంటారు కదా. ఇటు డిలే ఏదో ఒక సాకు పెట్టి డిలే ఎందుకు చేస్తున్నారు?
కాబట్టి కేసు బలంగా ఉంది అనేది ఉంది. మూడవది చాలా మంది అడ్వకేట్స్ వాళ్ళు చెప్పడము సిబిఐ కేసులేమో కానీ ఈడీ కేసుల్లో డెఫినెట్ గా వచ్చేసి అదన పోక తప్పదు. ఈడీ కేసు పెట్టడం అంటేనే కేసులు బలంగా ఉన్నాయి, విచారణ బలంగానే సాగుతుందని అనుకుందాం. అది కోర్టులు, విచారణ దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. ఇప్పుడు పార్టీగా కాదు సార్, ఇప్పుడు పార్టీగా బీజేపీ ఇది తీసుకుంటే అది వైసీపీ దాన్ని మరో రకంగా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది కదా అంటున్నా నేను. ఏం పొద్దుసము ఏదో అప్పుడంటే ఏదో రాజశేఖరి కొడుకుని ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి ఏదో ఒకసారి అంటే సానుభూతి, పొద్దుసము వచ్చేసి ఇంకా సానుభూతి అనేది ఈసారి సానుభూతి కాదు, పీడ పోయింది అనుకుంటారు, వచ్చేసేసి మంచి జరిగింది అనుకుంటారు మొత్తము. మరి అసలు ఎంత పీడ పోయింది అనుకుంటారా? మరి లేకుంటే వచ్చేసి ఈ రోజు రైతులు వచ్చేసి తిట్టకుండా తిడుతున్నారు. రైతులు వచ్చేసి అదేవిధంగా విద్యార్థులు, యువత, తర్వాత వచ్చేసి ఉద్యోగస్తులు, ఏ సెక్షన్ వచ్చేసి ప్రశాంతంగా వచ్చేసి సంతృప్తిగా ఉన్నారు. మొత్తము సమాజాన్ని తలాకుతలం చేసి పెట్టి ఈ యొక్క శనిగ్రహం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అది నాట్ బికాస్ ఆఫ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదు, ఆ కేసులు బలమైన కేసులు కాబట్టి ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు డెసిషన్ ఇవ్వడం జరిగింది, త్వరగా ముగించాలని కేసులు. రెండవది బలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళంత వరకు ఈయన పోస్ట్పోన్ చేయాలని చూస్తున్నాడు. కానీ అది ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి. నా అభిప్రాయం వచ్చేసి మనము కామన్ సెన్స్ ఆలోచించినా కానీ ఇదేమి జీవితకాల బెయిల్ సీఎం గారికి జీవితకాలం ఇచ్చేదాన్ని బెయిల్ ఎందుకంటారు? బెయిల్ అనరు దాన్ని. జీవితకాలం ఇచ్చే బెయిల్ ఎలా వస్తారు? బెయిల్ అంటే లిమిటెడ్ ఆయన ఫీల్ అవుతున్నాడేమో, కోర్టు అలా ఫీల్ అవ్వవు, దాని సిఆర్పిసి అలా ఫీల్ అవ్వదు, కాన్స్టిట్యూషన్ అలా ఫీల్ అవ్వదు, ఎవరు అలా ఫీల్ అవ్వరు. కాబట్టి జవదేకర్ గారి అభిప్రాయంతో ఇంతవరకు వస్తున్నా. నెక్స్ట్ ఆయన లోపల వినాక పార్టీ డెఫినెట్ గా చిన్నాభిన్నం అయిపోతుంది. అప్పుడు ఆల్టర్నేటివ్ డెఫినెట్ గా మళ్ళీ కాంగ్రెస్. అదే పాయింట్, నాకు అదే అనిపిస్తోంది. అదే మళ్ళీ అగైన్ వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ కి, ఎందుకంటే బీజేపీ మీరు వచ్చేసి ప్రత్యేక హోదా ఇచ్చి మిగతా చేసింటే కన్నా మీకు కొంచెం అవకాశం ఉండేది. మీ అందరూ మీరు చేతులారా దాని అవకాశం పోగొట్టుకున్నారు. ఆటోమేటిక్ గా వచ్చేసి మళ్ళా కాంగ్రెస్ వచ్చేసి మళ్ళా గత వైభవం మళ్ళా వస్తుంది. కాబట్టి ఆ అవకాశం మళ్ళా కాంగ్రెస్ కే వస్తుంది. ఏదో రాజశేఖరుడి కొడుకు అని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా మంది ఏమనుకుంటారంటే వచ్చే జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటే కదా అనుకునే పరిస్థితి. కానీ గోపాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఆ రోజువారీ అటెండ్ అయ్యేదేదో ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుంది హియరింగ్. అది రేప మాప అన్నట్టుంది. అది కనుక మొన్న అయితే ఒక రూమర్ కూడా వచ్చింది, హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రెడీ కూడా చేస్తున్నారు, ఆ వీక్లీ 2 రోజులు 3 రోజులు ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది సీఎం అని సెక్యూరిటీ ఇచ్చారు అనేది వచ్చింది. నిజానికి కొంత సెక్యూరిటీ అయితే కనపడుతుంది అక్కడ, బట్ దానికోసమో దేనికోసమో తెలియదు. ఇలాంటి చర్య ఉంది. అండ్ కోర్టులో మాత్రం కేసు నడుస్తుంది, స్పీడీగానే ఉంది. ఆ డైలీ వాళ్ళు మినహాయింపు అడిగారు, కోర్టు దానికి కుదరదని చెప్తోంది. చూడాలి. సో ఇలాంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని వేసిన పిటిషన్లో సిబిఐ నామమాత్రంగా అసలు కౌంటర్ వేయకుండా ఇప్పుడు ఇందులో మాత్రం గట్టిగానే వాదిస్తోంది, రెగ్యులర్గా రావాల్సిందే అని ఈ కేసుల్లో. సో ఈ పరిస్థితుల్లో ఎలాగూ జరగబోయేదాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోందా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ ఆయన కేసు నాకు అనుకూలంగా రాకపోతే, పార్టీ క్రైసిస్లో పడితే దాన్ని క్యాష్ చేసుకోవాలని ఏమైనా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోందా? ఏదో కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కొంతమంది టచ్లో ఉన్నారు బీజేపీతో అని చెప్తున్నారు. సో అలాంటిది ఏమైనా అవకాశం ఉందా? అంటే మనం రికలెక్ట్ చేసుకుంటేనండి, ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే బీజేపీకి పార్లమెంట్ లో సరిపడా సంఖ్య ఉంది కాబట్టి మనతో పని లేదన్నారు. స్పెషల్ స్టేటస్ కూడా అడగలేని పరిస్థితి, రోజు బతిమిలాడి తీసుకోవాలన్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. అది రాజకీయ అంశం ఏంటంటే ఆయన చాలా బాధపడింది ఏంటంటే బీజేపీకి ఈయన మీద ఆధారపడితే కనుక ఈయన బెయిల్లు, ఈ కేసులు ఇవన్నీ కొంత అక్కడ పావులు కదపొచ్చు అని ఆయన ఆశపడ్డారు. అది నెరవేరలేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇందాక నుంచి అంటున్నారు, 2-3 సార్లు అన్నారు, సింపతి గెయిన్ చేయడానికి బీజేపీ ఇబ్బంది పెడితే. పోయినసారి కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అప్పుడే రాష్ట్రం విడగొట్టినప్పుడు కాంగ్రెస్ మీద అపవాదం ఉంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. డెఫినెట్ గా బీజేపీ
ఈ రాష్ట్రంలో వైసీపీని కనుక ఎగనెస్ట్ గా పెట్టి రాజకీయం చేయకపోతే బీజేపీ కూడా ఇంకా అసలు ఇప్పుడున్న పరిస్థితి కంటే అధ్వానం అవుతుందని చెప్పేసి పార్టీ సెంట్రల్ హైకమాండ్ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కొంతమంది నాయకుల్ని కట్టడి చేసి ఈ స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జవదేకర్ గారు అన్నది తులసిరెడ్డి గారు అన్నట్టుగా, అప్పుడు కాంగ్రెస్ ఆయన తులసిరెడ్డి గారు అంటున్నారు, పొరపాటున కాంగ్రెస్ కి మళ్ళీ ఆయనకు షెల్టర్ ఇస్తే ఈ రాష్ట్రం ఇప్పటికే పాడైపోయింది సార్, మీరు ఏమాత్రం రాజశేఖర రెడ్డి గారు ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తారంటున్నారు. ఇప్పుడు అందులో ఆ సాఫ్ట్ కార్నర్ మీకు రాజశేఖర రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ ఈయన మీద పెడితే ఈయన రాజశేఖర రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో కీ రోల్ ప్లే చేయడానికి ఉత్తర భారతంలో ఏదన్నా సీటు తగ్గినా 4 రాష్ట్రాల ఎలక్షన్ బట్టి కూడా ఉంటుందండి ఇదంతా జరగబోయేది. దక్షిణాదిలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఫుటింగ్ లేదు కాబట్టి ఏపీలో టీడీపీ వీక్ గా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ పుంజుకోదని అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ అనేది తీసుకోవటం మంచిదే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గ పరిపాలనని అరికట్టాలంటే సెంట్రల్ గవర్నమెంటే దీనికి సరైంది. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అలాంటి అవకాశం రావాలంటే అప్పుడు బీజేపీ కూడా ఒక ఛాన్స్ అని అడిగి చూస్తే ఎలా ఉంటుందో ప్రజలు. మరి అయినా నా అభిప్రాయం ఏంటంటే సార్, బీజేపీ అలోన్ రేపు 24 ఎలక్షన్ లో తిమ్మిని బొమ్మిని చేసి టిల్ట్ చేసి వైసీపీని కూడా అనగదొక్కి టీడీపీని అనగదొక్కి వస్తుందని నేను అప్పుడప్పుడే అనుకోను. ఇంకా అదే కదా కీలకమైన పాయింట్. ఫైనల్లీ బాజీ గారు, అవునన్నా కాదన్నా ఏపీలో ప్రస్తుతానికి ఉన్నవి 2 పార్టీలు, టీడీపీ వైసీపీ. వైసీపీ అధికారంలో ఉంది, టీడీపీ ప్రధాన ప్రతిపక్షం. అతిపెద్ద పార్టీగా వైసీపీ, సెకండ్ పార్టీగా టీడీపీ ఉన్నాయి ఎలక్షన్లు అయిన తర్వాత. కానీ ఇప్పుడు చూస్తే సర్వేలు కానీ కొన్ని అంచనా కానీ చెప్తున్నది ఏంటంటే ఈక్వల్ అయిపోయినాయి, 2 టీడీపీ అడ్వాన్స్ అయ్యింది అని కూడా చెప్తా ఉన్నారు. ప్రజల్లో యాంటీ, మీ అమిత్ షా గారే చెప్పారు కదా విపరీతమైన యాంటీ వచ్చేసిందని. సో దాన్ని బేస్ చేసుకుని అయితే గీతే టీడీపీ ఆల్టర్నేట్ అవుద్ది. కానీ ప్రకాష్ జవడేకర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ జైలు అనేది కనుక జరిగితే ప్రజలు ఇప్పటి నుంచే ఆల్టర్నేట్గా బీజేపీని చూసుకోండి అని ఆయన పిలుపునిచ్చారు. ఆల్టర్నేట్ ఇట్ ఈస్ దేర్, టీడీపీ ఈస్ దేర్. సో మీ వైపు ఎందుకు చూస్తారనేది ప్రశ్న బాజీ గారు. మీరు నాణ్యానికి ఒకవైపు చెప్పారు వెంకటకృష్ణ గారు, రెండో వైపు చూడాలి. నేను చెప్పగలి రెండో వైపును కూడా ఉన్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 2018లో ఏదైతే చేతులు కాంగ్రెస్ పార్టీతో కలిపిందో, కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి జిరాక్స్ కాపీ వైసీపీ ఏదైతే ఉందో, తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టినటువంటి పిల్ల కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఇది మొత్తం కాంగ్రెస్ మయం. వాళ్ళు కాంగ్రెస్ పుట్టినటువంటి బిడ్డలు, వీళ్ళు కాంగ్రెస్ తో చేతులు కలిపేటువంటి సంబంధాలు పెట్టుకోవాలని కోరుకునేవాళ్ళు. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో తెలుగు జాతిని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం నినదించినటువంటి అన్న ఎన్టీఆర్ ఆలోచనలు గౌరవించేటువంటి వాళ్ళము. దానివల్ల మేము ప్రజల మధ్యకి కాంగ్రెస్ వ్యతిరేకమైన బీజేపీ అని వెళ్తాం. అప్పుడు తులసిరెడ్డి గారా బాజియా అని చెప్పని మాట్లాడతాం. మేము మాకు ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేదు, వీళ్ళు ఉంటారని ఆశించేటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్కాలికము. కుటుంబ పార్టీల యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రజలు ఏం చేశారో మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాం వెంకటకృష్ణ గారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎన్నికల్లో జరిగేటువంటిది కూడా ఇదే జరుగుతుంది. బెయిలా జైలా క్యాండిడేట్ వెళ్ళిపోతే ఎవరు వస్తారు, లేకపోతే తెలుగుదేశం మోతేస్తే ఎవరు వస్తారనే దానికన్నా కూడా బలమైనటువంటి నాయకులు వెళ్ళేటువంటి పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నాము. అబద్ధాలు వీళ్ళిద్దరూ పుట్టలుగా పరంపర ఏదైతే వ్యాప్తి చేస్తా ఉన్నారో వీటికి కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది, శర్మగీతం పాడేటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు ఎప్పుడు వస్తాయి? అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణ చతుర్భుజి రోడ్లు వచ్చినాయి, గ్రామీణ సడక్ రోడ్లు వచ్చినాయి, అంత్యోదయ అన్నం వచ్చింది, విద్యుత్ దీపాలు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు తెలుగుదేశం పసుపు రంగు వేసుకొని చెప్పుకుంది, ఈనాడు ఈ పార్టీ బులుగు రంగు వేసుకొని చెప్పుకుంటా ఉంది. చేసినటువంటి నిజాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. చేసిన నిజాలు ప్రజలకు తెలుసని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కనుక ఎవరితోనైనా ఒక అవగాహన, ఎన్నికల అవగాహన లేకపోతే ఒక పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు? వైసీపీనా టీడీపీనా? కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తాము. అదేవిధంగా దేశ రాజకీయాల్లో మాకున్నటువంటి స్థానంతో పాటుగా భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా కేంద్ర పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం నడిచేటువంటి వాతావరణం ఉంటుంది వెంకటకృష్ణ గారు. రైట్. పట్టాభి గారు, ఫైనల్ గా ఈ ఆల్టర్నేట్ చూసుకోండి అని ప్రకాష్ జవడేకర్ గారు ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏది? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ చూసుకోండి ఇచ్చిన పిలుపు. మీరు ఆల్రెడీ ఆల్టర్నేట్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని జనం అనుకుంటున్నారు. సో వాళ్ళకి మరి అది కనిపించట్లేదా, లేకపోతే బీజేపీ కూడా ఎంతో కొంత ఎదిగితే కలిసి చేసుకోవచ్చు అనుకుంటున్నారు? తెలియదు, మీకేమైనా అనిపిస్తుందా? ఎస్, వీఆర్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అండ్ వీ విల్ రిమైన్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది మాత్రం అండర్లైన్ చేసి రాసుకోవచ్చు.
బీజేపీ వారికి అటువంటి ఆశలు ఏమన్నా ఉంటే, ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఆంధ్రప్రదేశ్లో అవతరించాలన్న ఆశలు ఏమన్నా ఉంటే, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రత్యేక హోదా దగ్గర నుంచి అన్నిటికీ కూడా వాళ్ళు జవాబు చెప్పాలి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, విశాఖ రైల్వే జోన్ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ఇందాక పెద్దల తులసిరెడ్డి గారు, గోపాలకృష్ణ గారు ప్రస్తావించినటువంటి అనేక అంశాలు ఇంకా పెండింగ్ లో ఎందుకున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి రాష్ట్ర ప్రజలకి అవి అమలయ్యే విధంగా చూసి, అదే విధంగా ఇవాళ బహిరంగ సభలో వాళ్ళు ఏవైతే మాటలు మాట్లాడారో, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏవైతే కామెంట్స్ చేశారో, జరుగుతున్నటువంటి అవినీతి పైన, అరాచకాల పైన వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి కొంత చర్యలకు కూడా ఉపక్రమించినటువంటి సందర్భంలోనే ప్రజలు ఏదన్నా ఒక 1% అయినా బీజేపీ గురించి ఏదన్నా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఊరికనే కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోతే అవి ఏ రోజుకి కూడా కార్యరూపం దాల్చో వీకే గారు. రైట్. తులసిరెడ్డి గారు ఏమన్నా ముగింపు ఏమన్నా చెప్తారా దీనికి? ఎస్. ఇప్పుడు ప్రజలు వచ్చేసి టీడీపీ సినిమా చూశారు, వైకాపా సినిమా చూస్తున్నారు, బీజేపీ సినిమా చూశారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రత్యేక 5 ఏళ్ల పాటు టీడీపీ చూశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గాని, ప్రత్యేక ప్యాకేజీ గాని, మిగతా చట్టంలు గాని ఎవరు చేయాలా? కేంద్రమే చేయాలా. అది రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. కేంద్రంలో ఎవరు చేయాలా? ఏదో బీజేపీ ఆర్ కాంగ్రెస్. బీజేపీ అవకాశం ఉండి వాళ్ళు చేయలేదు, ప్రాంతీయ పార్టీలు చేయలేవు. అవి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జగన్ జైలుకు పోయినా పోకున్నా, ఈవెన్ ఉన్నా గానీ అది చాప్టర్ అయిపోతుంది. వచ్చేసి 5 ఏళ్లకు ఇంకా వ్యతిరేకత ఇప్పటికే వచ్చింది, ఇంకా 10 వస్తుంది. కాబట్టి 2024లో ఖచ్చితంగా వచ్చేసేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే ఇవన్నీ అమలు అవుతాయి. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో అనూహ్యమైనటువంటి స్పందన వచ్చేసి, మార్పు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది. దాన్ని చూపిస్తాం మేము కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొజిషన్ చెప్పండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఇది ఒక మర్రి చెట్టు వల్లే విస్తృతమైంది, హిమాలయాల వల్లే ఉన్నతమైంది. ఇది జీవనది మారుతా ఉంటుంది. మర్రి చెట్టు ఉపయోగపడదు, హిమాలయాలు ఉపయోగపడవు. ఇప్పుడు మొన్నటి వరకు మేము 10 ఏళ్ల పాటు అధికారంలో లేము కదా. 1994 నుంచి 2004 వరకు లేము. 2004లో వచ్చాము, 14 వరకు ఉన్నాము. ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ళు లేము. జగన్ పార్టీ పెడతానే అధికారంలోకి వచ్చాడా? ఎన్టీ రామారావు లాంటి వాళ్ళనే ఓడించిన పార్టీ. చంద్రబాబు నాయుడు వచ్చేసి కాంగ్రెస్ నుండి వచ్చినోడే, కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినోడే, జగన్ కాంగ్రెస్ వచ్చినోడే, ఆఖరికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీజేపీ పితామహుడు వచ్చేసి జనసంఘ, ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే. కాబట్టి ఈ దేశంలో అందరికీ కాంగ్రెస్ మాతృక, ఇంక్లూడింగ్ బీజేపీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆల్సో ఎమ్మెల్సీ కాంగ్రెస్ తరఫున. నెహ్రూ గారి మంత్రివర్గంలో ఆయన ఒక మంత్రి, అఫ్ కోర్స్ హిందూ మహాసభ అనుకున్నప్పటికీ. కాబట్టి అన్ని పార్టీలకు మాతృక కాంగ్రెస్ పార్టీనే. ఇది రాజకీయాల్లో డౌట్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మాతృకనే. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్వతంత్ర ఉద్యమ సంస్థగా వచ్చి ఆ తర్వాత పార్టీగా మారి దాని రాజకీయ ప్రస్థానం, దాని అసలు నిర్వివాదాంశం. ఈ దేశంలో ఏది నిర్మించినా కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడినవే కదా. వీళ్ళు చెప్పడం రోడ్లు కొన్ని ఉంటే ఉండవచ్చు, కానీ ఈ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కాంగ్రెస్ చేసినవే. దాన్ని ఎవరు కాదని అనలా. కానీ ఆ ఆ లెగసీ పోయింది. ఇప్పుడు అసలు ఆయన ఇంట్లోంచి బయటికే రాడు. పదవి తీసుకొని ఆయన అంటే పదవి వద్ద భయపడి పారిపోతాడు. పాపం ఆవిడేమో ముసలావిడ అయిపోయింది. ఎక్కడ చచ్చేది సార్ మీ పార్టీ నాయకత్వంతో? పాపం వద్దాం అనుకునేవాడు కూడా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కాక. 2004లో ఎవరి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది? 2009లో ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ, ఇదే మన్మోహన్ సింగ్ గారే కదా. రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్, వాజ్పేయి, అద్వాన్ లాంటి ఉద్దండలను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే నాయకులు ఇల్లే కదా. ఇప్పుడు వచ్చేసి 2002 సార్లు వచ్చేసి అధికారం తెచ్చారు కదా, వీళ్ళే కదా, వేరే వాళ్ళు కాదు కదా. ఆ పక్క వచ్చేసి వాజ్పేయి, అద్వాన్ లాంటి ఉద్దండలను ఓడించిన వాళ్ళకు వీళ్ళని ఓడించేది పెద్ద, మోడీ అమిత్ షా ద్వయాన్ని ఓడించేది పెద్ద సమయం అంతేలేండి. ప్రజలు ఒకరిని వద్దు అనుకుంటే ఎవరు కావాలో ప్రజలే నిర్ణయం చేసుకుని ఎత్తేసుకుంటారు. అందులో డౌటే లేదులేండి. మీరు అన్న పాయింట్ లో కూడా లాజిక్ ఉంది, కాదని ఎవరు అన్న. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు, అలాగే గోపాలకృష్ణ ప్రసాద్ గారు, బాజీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు. అలాగే పట్టాభి గారు, రామకృష్ణ గారు మాతో ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.